వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న అపాలజీ నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటంటే లాస్ట్ ట్యూస్డే రోజున వాక్య పరిచర్య చేయడం జరిగింది. కానీ మిస్టేక్ రికార్డ్ ఆన్ చేయకపోవడం వలన మరలా అదే వాక్యాన్ని ఈరోజు చెప్పాలి అని భావిస్తున్నాను. ఎందుకంటే మరలా ఇప్పుడు కనుక ఈ వీక్ కనుక అదే వాక్యాన్ని ప్రకటించకపోతే ఆన్ ద రికార్డ్ ఆ మెసేజ్ మనకు ఉండదు. మళ్ళీ సపరేట్గా దాని కొరకు ఒక 1.5 అవర్ అదర్ దాన్ మీటింగ్స్ ఉన్నటువంటి టైంలో, అంటే గూగుల్ మీట్స్ లేని టైంలో మరలా 1.5 అవర్ టైం తీసుకొని రికార్డ్ చేయవలసి వస్తుంది. అంత సమయం అయితే ఇప్పుడు కుదుర్చుకోవడం వీలు కాదు. కనుక అదే వాక్యాన్ని ఈరోజు మరలా చెప్పాలి అని నేను సిద్ధపడి ఉన్నాను. అందువలన అదే వాక్యాన్ని, అంటే క్రొత్త భోజనం పెట్టకుండా, క్రొత్త ఆత్మీయ ఆహారం పెట్టకుండా మరలా అదే ఆత్మీయ ఆహారం పెడుతున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి. ఇది ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే, పోయిన మంగళవారం రోజున చాలామంది రాలేదు. వచ్చిన వారు కూడా కొందరు సరిగ్గా వినలేదు అని కూడా తెలియచేశారు, వ్యక్తిగతంగా వారితో పలకరిస్తూ మాట్లాడుతున్నప్పుడు. సో అందును బట్టి కూడా ఈ మెసేజ్ మరలా చెప్పాలి అనే తలంపు కలిగింది. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, పోయిన వారం విన్న వాక్యమే కదా, అదే మాట ఉంటుంది, ఆల్రెడీ పోయిన వారం విన్నాం అని లాస్ట్ ఇయర్ శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరైనా, అందరూ విన్నారు, శ్రద్ధగా జాయిన్ అయిన వాళ్ళు మ్యాక్సిమం విన్నారు, అన్లెస్ సిగ్నల్ కనుక ప్రాపర్గా లేకపోతే. పోయిన వారం విన్న మెసేజే కదా, అదే మాట్లాడతాడు దేవుడు అని అనుకోవడానికి లేదు. నేను కూడా అనుకోవట్లేదు అలా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం, మనం వినే మెసేజ్లన్నీ కూడా ఏవి తెలియనివి కాదు మనకి. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ మొత్తం గురించి మనం విన్నాం, ఎన్నో మెసేజెస్ విన్నాం. కానీ అప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ వాక్యం దేవుడు మనల్ని గుర్చే విధానం డిఫరెంట్గా ఉంటుంది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే విధానం, అప్రోచ్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో అదే వింటున్నాం, పాత వాక్యమే పాత మెసేజ్ అన్న విధానంలో దయచేసి ఎవరు భావించకండి. దేవుడు అనునిత్యము మనతో క్రొత్త రీతిలో మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలని ప్రత్యేకంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. కన్యకతో పురుషుని జాడ మన అంశం. బేస్ వర్స్ చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 18-19 వచనాలను చదువుకున్నాం. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు కూడా యాక్టివ్గా చదవగలిగిన వారు కొంచెం ఫాస్ట్గా వాక్యాన్ని అందిస్తే మనం వీలైనంత త్వరగా ముగించుకొని తర్వాత సెలవు తీసుకోవచ్చు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలను చదువుకున్నాం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకనుడా, అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన, అతి పవిత్రమైన, ఘనమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మా అందరి అవసరతను, ప్రతి కుటుంబంలో ప్రతి అవసరతను మీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా హృదయాలను మీకు అప్పగించుకుంటున్నాం. మీరే మా హృదయములను మీ ఆత్మీయ ఆహారముతో నింపి వాక్యమందు స్థిరపరచమని, మీరు అక్కడ కొరకు ఆయుత్తపరచమని. నాయనా, ఉదయం నుండి ఇప్పటి వరకు పలుమార్లు పవర్ కట్ అవుతూ మరలా ఆన్ అవుతూ వస్తుంది. ప్రభా, దయచేసి నాయనా, మరి ఈ యొక్క కూడిక ముగించు వరకు ప్రభా, మీ చిత్తమైతే వీలైతే నాయనా, మరి పవర్ కట్ కాకుండా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి ఆటంకం రాకుండా కృప చూపమని. అయ్యా, వాక్యం వినుచుండగా మరలా ఎందుకు వినిన వాక్యాన్ని మరలా మేము వినవలసిన పరిస్థితి
వచ్చింది ప్రభా. అందును బట్టి మమ్మల్ని క్షమించండి. మీరే మరలా ఈ వాక్యాన్ని మాతో మాట్లాడుతున్నారని భావిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ వాక్యం ముందు బలపరచమని అయ్యా, మమ్మల్ని అందరినీ కూడా మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ ఈ కూడిక యావత్తు ద్వారా మీకు మహిమ తెచ్చుకొనమని ప్రాధేయపడుతూ అయ్యా, నన్నైతే మీ సులువు చాటున పూర్తిగా మరుగుపరిచి మీ ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రసాదించి మీ కొరకు వాడుకొని సమస్త మహిమ గంట మీరు ప్రభావం మీరు పొందుకొనమని సమస్తాన్ని మీ చేతులు పెట్టుకుంటూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కరెక్ట్ అమ్మా. రోజ్మేరీ సిస్టర్, వందనాలు సిస్టర్. ఆశీర్వాదం అమ్మ, చాలా అద్భుతమైన మాట చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మనము కన్యకతో పురుషుని జాడ అనే అంశాన్ని వివరించుకుంటున్నాం. అంతరిక్షమున పక్షిరాజు జాడ వివరించుకున్నాం. నడి సముద్రమున ఓడనడుచు జాడ వివరించుకున్నాం. తర్వాత ఇంకొక జాడ ఏంటి, బండ మీద సర్పము జాడ కూడా వివరించుకున్నాం. ఇప్పుడు కన్యకతో పురుషుని జాడ వివరించుకోబోతున్నాం. బైబిల్లో కన్యక అంటే ఎవరు? బైబిల్లోనైనా లేకపోతే ఈ లోకానుసారంగానైనా కన్యక అంటే వివాహం కాని స్త్రీని కన్యక అంటాం. ఇంకా చెప్పాలంటే పురుషుని పరిచయం లేక పురుషునితో శరీర పరిచయం లేని స్త్రీని కన్యక అని అంటాం లోకానుసారంగా, లేకపోతే మ్యాక్సిమం బైబిల్ చెప్పే విషయం కూడా. కానీ బైబిల్ ఎప్పుడు కూడా లోకాతీతమైనది కదా. లోకంలో ఉండే మన ఆలోచనలకి, నరులు ఒట్టి మట్టే కదా, నరులంటే మట్టి బుర్ర, మట్టి తలంపు అన్నీ మన లెవెల్ అంతా, మన ఆలోచన విధానం అంతా చాలా లోగా ఉంటుంది. సో మన ఆలోచనకు మించింది బైబిల్. ఎప్పుడు చాలా అద్భుతమైన ఆలోచనను రేకెత్తిస్తుంది, ఆలోచింపజేస్తుంది వాక్యం అనేది. కాబట్టి వాక్యం మాత్రం కన్యక అంటే అనేకమైన విషయాలను మనకు తెలియజేసింది. అయితే ఎన్నో రకాల కన్యకులు బైబిల్లో మనకు కనబడతారు. ఎన్నో రకాలు లెక్కిస్తూ బైబిల్ అంతా తవ్వుతూ వెళ్తే మనము మేబీ ఈ ఇయర్ అంతా కన్యక అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అంత హ్యూజ్ టాపిక్ కన్యక అనేది. కానీ మనకు ఇంకా రెగ్యులర్గా మెసేజెస్ మనం వింటూ ఉంటాం కాబట్టి మెసేజెస్లో సపోర్టింగ్ వర్సెస్ అంటాం. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా కన్యక అనే పదం వచ్చినప్పుడల్లా ఎంతో కొంత దాని గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి అన్ని రెఫరెన్సెస్ని ఈరోజు మాట్లాడుకోకుండా ఒక 8 పాయింట్స్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ 8 పాయింట్స్లో మొట్టమొదటి పాయింట్, బైబిల్ చెప్పే మొట్టమొదటి కన్యక ఏ రకమైన కన్యక అనేది మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి కన్యక ఆమె ఏ పురుషుని ఆమె కూడలేదు అనేటువంటి కన్యక. చెప్పేస్తారు మీరు, ఎవరో ఆ కన్యక? పురుషుడు ఆమెను, ఏ పురుషుడును ఆమెను కూడలేదు అని ఒక కన్యక గురించి పాత నిబంధనలో చెప్పబడింది. ఎవరు ఆ కన్యక? రెబ్కా గారి గురించి చెప్పబడింది. 24వ అధ్యాయము ఆదికాండము, 24వ అధ్యాయము ఆదికాండము. మొదటి కన్యక, పురుషుడు కూడని కన్యక. మొదటి సైడ్ హెడ్డింగ్ ఎవరైనా నోట్ చేసుకుంటుంటే కనుక మీరు నోట్ చేసుకోండి. పురుషుని కూడని కన్యక. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనం ప్లీజ్. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడను ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడను. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. జస్ట్ రుజువు కోసం చదివాం మనం అంతే. రెబ్కా గారని మనకు తెలుసు, రుజువు చూసుకుంటున్నాం అంతే. ఎందుకంటే వాక్యం చెప్పుకునేటప్పుడు రిఫరెన్స్ చూపించకుండా వాక్యం చెప్పుకోవడం అంత సరి అయిన క్రమము, వాక్య క్రమము కాదు కనుక ఏ పురుషుడును ఆమెను కూడలేదు. రెబ్కా గురించి చెప్పబడిన మాట
ఇది అక్షరార్థంగా మనం ఆలోచన చేస్తే పురుషుని యొక్క స్పర్శ తెలియని స్త్రీ, శరీరానుసారమైన పరిచయము పురుషునితో లేని స్త్రీ అంటే కన్యక అని అర్థం. కానీ వాక్యం ఎప్పుడు ఆత్మీయంగా మనతో మాట్లాడుతుంది, ఆత్మీయంగా మనతో మాట్లాడుతుంది, ఆత్మీయ అంశాల గురించి వాక్యం మనతో బోధిస్తుంది. శరీరానుసారమైనవి చాలా తక్కువ పర్సంటేజ్ బైబిల్ మనతో మాట్లాడుతుంది. మ్యాక్సిమం ఉపదేశం అంతా, వాక్యం అంతా కూడా ఆత్మీయ అర్థమే, మనకు కావాల్సింది ఆత్మీయ అర్థమే అని మనం తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఇందాక ఆశీర్వాదం అమ్మ ఒక చెప్పారు కదా, ఏమని, వాక్యం ఎప్పుడు కూడా, నేను కంప్లీట్గా చదవకుండానే నాకు అర్థమైపోయింది, అంతలో మెసేజ్ డిజపియర్ అయింది. అమ్మ చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడు నేను అనుకుంటున్నాను వాక్యం ఎప్పుడు చాలా రుచిగానే ఉంటుంది, వాక్యాన్ని మనం తీసుకునే కొద్దీ దానిలో సారం, రసం మనకు తెలుస్తుంది అన్నట్లుగా చెప్పారు. అంతే కదమ్మా? అంతేనా మీరు టైప్ చేసింది? అంతే అండి, ఎప్పటికీ పాతది కాదు, ఎప్పటికప్పుడు కొత్తది, ఎప్పటికప్పుడు కొత్తది. కరెక్ట్, కొత్తది. కరెక్ట్. అయితే ఈ ఆత్మీయమైన అంశం అని అనుకుంటున్నాం కదా బైబిల్. ఒక బత్తాయి పండు ఉందనుకోండి, మనము ఏం చేస్తాము, ఆ పండులో దేన్ని తీసుకుంటాం మనం? దానిలో తొన ఉంటుంది, అంటే తొక్క, తోలు కదా, స్కిన్. ఆ బత్తాయి పండులో పైన స్కిన్ ఉంటుంది, లోపల గింజలు కూడా ఉంటాయి, పల్ప్ ఉంటుంది, పల్ప్ మీద మరలా ఇంకో లేయర్ కూడా ఉంటుంది. వీటంతట్లో మనం మన బాడీలోనికి, మన పొట్టలోనికి దేన్ని తీసుకుంటాం? ఏం తీసుకుంటాం మనం? పల్ప్ ఒకటే, పల్ప్ ఒక్కటే తీసుకుంటాం. తింటుంటే పల్ప్, లేకపోతే జ్యూస్ కనుక చేస్తే లిక్విడ్ రూపంలో ఆ జ్యూస్ తీసుకుంటాం. ఇక ఏది మనం తినం వాటిలో గుండా కదా. నేనైతే ఆ పల్ప్ మీద ఉన్న లేయర్ కూడా తినేస్తా, స్కిన్కి చాలా మంచిదని ఎక్కడో చదివా. విత్తనాలు, ఫ్రూట్ మీద ఉన్న స్కిన్ తప్ప పల్ప్ మీద ఉన్న లేయర్ కూడా నేను తినేస్తా. సో మనం తీసుకునేది ఏది ఉపయోగం అదే మనం తీసుకుంటాం. చాలామంది బైబిల్ని అలా తీసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో, బైబిల్ని అలా తీసుకోవడం లేదు. అతడు ఆమె వద్దకు పోయెను, లేకపోతే కుమార్తెలిద్దరూ ఆ తండ్రి గాఢ నిద్రతో ఉన్నప్పుడు, మత్తుడుగా ఉన్నప్పుడు అతనితో కలుసుకొని పిల్లల్ని కన్నారు అని వాక్యంలో రాయబడి ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్న అక్షరార్థం మాత్రమే చాలామంది తీసుకుంటూ ఉంటారు. రాహేలు తనకు పిల్లల్ని ఇవ్వనందున, నువ్వు నాకు గనక పిల్లల్ని ఇవ్వకపోతే నేను చచ్చెదను అని యాకోబుతో అంటే, అమ్మో పిల్లల్ని కనాలి అని భర్తతో ఎంత డైరెక్ట్గా, ఎంత ప్రత్యక్షంగా ఈవిడ మాట్లాడుతుందో అనేటువంటి అర్థాన్ని తీసుకుంటారు తప్ప చాలామంది దానిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని వెదికి ఏమై ఉంటుంది అని ఆలోచించి ఆ బత్తాయిలో ఉన్నటువంటి రసం తీసుకోవడానికి ట్రై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ కూడా ఆత్మీయ అర్థాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పౌలు గారు ప్రత్యేకంగా ఆయన వాక్యం చెప్పేటప్పుడు అనేక సంఘాలతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఆత్మీయమైన అంశాలను మేము, ఆత్మీయమైన విషయాలను ఆత్మీయంగా మేము బోధిస్తున్నాం, ఆత్మానుసారమైన విషయాలు మేము మీతో మాట్లాడుతున్నాం అని అంటారు. ఆ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుషుల జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. చాలు సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద క్విక్ రిప్లై. ఆత్మ సంగతులను మేము బోధించున్నాం. మన వాక్యం వినేటప్పుడు కూడా
దేవుడు పలుమార్లు చెప్పాడు. మార్కు సువార్తలో ఐ థింక్ 4వ అధ్యాయం 23వ వచనం కానీ 3వ అధ్యాయం 24వ వచనం కానీ ఒకవేళ పొరపాటు చెప్పుంటే క్షమించండి. ఎందుకు చెక్ చేసుకుందాం, ప్రతిసారి నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకుందాం. మార్కు 4:23 ఒకసారి తీయండి. దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం వినేటప్పుడు ఎలా ఉండమని చెప్తున్నాడు. మార్కు 4:23 అనుకుంటున్నాను. వినుటకు నా 24వ వచనం, అధ్యాయం 4. ఓకే, ఈ రోజు నుంచి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరేం వింటున్నారో జాగ్రత్తగా వినండి. చాలు, మరియు ఆయన అంటే యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. పౌలు గారు ఏం చెప్తున్నారు, ఆత్మీయ సంగతులను ఆత్మీయ విషయములను జోడించి అన్ని ఆత్మీయంగా స్పిరిచువల్ ఆర్ ప్రీచింగ్ ఈజ్ వెరీ సో స్పిరిచువల్ అని చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మనం ఏం చెక్ చేసుకోవాలి వినేటప్పుడు, మనం వింటున్న వాక్యము ఆత్మీయ అంశములతో కూడినదా కాదా, ఆత్మీయంగా మన ఆత్మ నిండుతుందా, మన చెవులు నిండుతున్నాయా. వాక్యం వింటున్నప్పుడు మనము మన చెవులు శ్రవణానందంగా ఉందా, వాక్యం మనకి ఆత్మానందంగా ఉందా, హృదయానందంగా ఉందా. వినే ప్రతి విశ్వాసి మనందరం కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఇది. వాక్యం వినేటప్పుడు మన హృదయము నింపబడుతుందా, మన చెవి మన కడుపు నింపబడుతుందా, మన కళ్ళు నింపబడుతున్నాయా ఆలోచించేయాలి. ఈ రోజులో చాలా బోధలు ఎలా ఉన్నాయంటే వినేవారి యొక్క అంటే స్పెక్టేటర్స్ కదా, చూస్తూ ప్రసంగికుణ్ణి లేక ప్రసంగించే ఆ ప్రసంగిని చూస్తూ వినేటువంటి వారు హ్యాపీగా ఫీల్ అవుతూ వింటున్నారా, వాళ్ళు మనల్ని చూస్తూ వింటున్నారా. మనం ఒక అంశం చెప్పినప్పుడు వీళ్ళ కళ్ళల్లో వీళ్ళకి నచ్చింది అన్న ఫీలింగ్ మనకి కనబడిందా. బోధించే వాళ్ళు ఇవే పరిగణిస్తున్నారు, వినేవాళ్ళు కూడా అవే పరిగణిస్తున్నారు. యేసు ప్రభు దగ్గరకు రా, నెక్స్ట్ ఇయర్ లోపు మీ బాబుకి జాబ్ రాకపోతే నన్ను అడుగు అంటారు కొంతమంది దైవజనులు. యేసు ప్రభు దగ్గరకు రా, మీ అమ్మాయి పెళ్ళి కుదరకపోతే సెట్ అవ్వకపోతే నన్ను అడుగు అంటారు కొంతమంది దైవజనులు. వినే వాళ్ళకి శ్రవణానందం ఎంత హ్యాపీగా ఉంటుందో, హృదయం కాదు నిండేది, వాళ్ళకి చెవికి ఇంపుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రకటిస్తూ ఉండగా, వాక్యం ప్రకటిస్తూ ఉండగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇదిగో పలానా వ్యక్తివి నువ్వు ఉన్నావు, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో ఒక ప్రాబ్లం ఉంది, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అంటే ఏ కడుపు నొప్పో కాలు నొప్పో పంటి నొప్పో ఉండి వాక్యం ఆలకిస్తున్న అమ్మకు శ్రవణానందం. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఆత్మీయ అంశాలను మేము బోధిస్తున్నాం. పౌలు గారి బోధలు పత్రికలు మీరు గమనించండి. వీలైతే బైబిల్ అంతా చదివిన అనుభవం కనుక మీకుంటే పదే పదే ఈ సమయాల్లో మనం ఎక్కువ చదవాల్సింది పత్రికలు ఎక్కువ ధ్యానం చేయాలి మనం. అంటే మిగిలిన బైబిల్ చదవద్దని కాదు, చాలామంది వెంటనే పట్టేస్తారు మాట. నాలాంటి వాళ్ళ మాటలు ఈజీగా పట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. పత్రికలు ఎక్కువ ధ్యానం చేయండి అంటే మిగిలిన బుక్స్ని చదవద్దు. బైబిల్లో ఉన్న మిగిలిన పుస్తకాలు 66 పుస్తకాల్లో మిగిలిన వాటిని, పత్రికలు తప్ప మిగిలిన వాటిని చదవద్దని అన్నారు సిస్టర్ అని మీరు అన్వయించుకోవద్దు. అంతా ఇంపార్టెంట్. రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండుటలో పత్రికలు మనకి చాలా ఆత్మీయంగా మనల్ని బలపరుస్తాయి అని ఏదో నాకు తెలిసిన ఒక చిన్నపాటి అంచనా, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. బైబిల్ మొత్తం కూడా చదవాలి, ఎందుకంటే ఆత్మీయ అంశములు మనలను సిద్ధపరుస్తాయి. ఏం చెక్ చేసుకోవాలి అంటే వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఆత్మీయమైన అంశాలు ఉన్నాయా
ఈ వాక్యంలో లేవా అనేవి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కన్యకతో పురుషుని జాడ అనే అంశంలో ఏ పురుషుడును ఆమెను కూడలేదు, లేక పురుషుడు కూడని కన్యక అంటే ఆత్మీయ అంశం ఏంటయ్యా అంటే, నాట్ ఓన్లీ షీ ఈజ్ ఫిజికల్ బ్యూటీ బట్ ఆల్సో షీ ఈజ్ అ స్పిరిచువల్ బ్యూటీ. ఆమె శరీరానుసారమైన సౌందర్యవతి మాత్రమే కాదు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆమె ఏ పురుషుడును కూడలేదంటే ఆమె పవిత్రురాలు అని అర్థం. పవిత్రత. ఎన్నో మార్లు ప్రభు మనల్ని హెచ్చరించిన మాట, నేను పరిశుద్ధుడును గనుక, చెప్పాలి మీరు, నేను పరిశుద్ధుడును గనుక ఏమన్నాడు దేవుడు, మీరును పరిశుద్ధులై. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పావనుడు. ఆయన ఎంత గొప్ప గుణం కలిగినటువంటి వాడు. ఆయనలో ఏదైనా ఒక పాపం ఉందని, ఒక దోషం ఉందని ఎవ్వరు కూడా ఆయన మీద పాయింట్అవుట్ చేయలేరు. అలాంటి గొప్ప గుణము, అలాంటి గొప్ప గుణశీలి ఆయన. ఎంత సద్గుణుడు అంటే ఆయన సుగుణుడు, సద్గుణుడు. ఆయన అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉండటం, మనకి దేవుడుగా ఉండటం నిజంగా మన ధన్యత ప్రియులారు, మన ధన్యత. ఆయన వలే బ్రతుకుటకు మనము ఆరాటపడుతుండాలి. ఆయన వలే పరిశుద్ధులుగా ఉండటానికి మనము తప్పిస్తూ ఉండాలి. పరిశుద్ధతతో కూడిన కన్యక అని అర్థం. ఓవరాల్గా దాని అప్లికేషన్, దాని మీనింగ్ ఏంటి అంటే, మొదటి పాయింట్లో మనము పవిత్రులమైన కన్యకలముగా ఉండాలి. రెబ్కా అయితే పవిత్రురాలు. ఇస్సాకు గారు కలవక మునుపు, ఇస్సాకు గారిని పెండ్లాడక మునుపుట వరకు మనం కూడా దేవుని యొక్క రాకడ పర్యంతము, ఆయనను కలుసుకొని పర్యంతము పవిత్రులముగా బ్రతకాలి. ఆయన కొరకు మాటలో, ప్రవర్తనలో, వినికిడిలో, చూపులో, నడకలో, పడకలో, నడతలో, అన్ని విషయాలలో దేవుని వల్లే నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, రెండవ రకమైన కన్యక, బైబిల్ చెప్పేటువంటి కన్యక ఎవరయ్యా అంటే, నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చిన కన్యకలు. ఎవరు చెప్పండి? నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చిన అమ్మా రెబ్కా నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరూ కన్యక. సమరయ స్త్రీ కన్యక కాదనుకోండి, సమరయ స్త్రీ కన్యక కాదు కనుక నీళ్లు చేదుకోవడానికి వచ్చారు. ఆవిడ సింగులర్. రెబ్కా గారు కూడా కన్యక, సింగిల్. నేను కన్యకలు అని అడుగుతున్నాను. పోయినసారి వాక్యం వినిన వాళ్ళు కూడా చెప్పట్లేదే. చెప్పొచ్చో లేదో మళ్ళీ మీరు వేరే చెప్తారేమో అని ఆగాను. నేను క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పను కదా, క్వశ్చన్ అడిగినప్పుడు మీ ఆన్సర్ కొరకు వెయిట్ చేస్తాను కదా. రాహేల్ గారు సిస్టర్ మొదటి సమయంలో 9వ అధ్యాయంలో చెప్పారు, సౌలు గారు ఎక్కిపోవచ్చున్నప్పుడు అక్కడ నీళ్లు చేదుకునే కన్యకలు ఉంటే వారిని అడుగుతారు. రైట్ రైట్ సిస్టర్. సౌలు గారు మరలా తన ఇంట్లో తనతోటి ఉన్నటువంటి ఒక పనివాడు అడుగుతారు, దీర్ఘదర్శి ఇల్లు ఇక్కడెక్కడుంది అని. సమూయేలు యొక్క అడ్రస్ కనుక్కోవడానికి కొంతమంది స్త్రీలను అడుగుతారు. ఆ స్త్రీలే నీళ్లు చేదుకొనుటకు వచ్చిన స్త్రీలు. నీళ్లు చేదుకొనుటకు వచ్చిన స్త్రీలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పి మనం చదువుకున్నాం. కరెక్ట్ చెప్పారు అరుణ సిస్టర్. ఒకసారి మనం ఆ రెఫరెన్స్ చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. వారు బహుజనుడు
ఊరికి పోయి ఊరికి ఎక్కిపోచుండగా నీళ్లు చేదుకొనుటకే వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. చాలమ్మా, దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగారు. ఎవరు ఈ కన్యకులు? ఎలాంటి కన్యకులు వీళ్ళు? నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి కన్యకులు. నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి కన్యకులు. ఏం తెలియజేస్తుంది? నీళ్లు చేదుకోవడానికి వచ్చిన కన్యకులు అంటే ఎలాంటి వారు? వీరి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, నీళ్లు చేదే క్రియ ఉంది వీరిలో. రెబ్కా పాఠం మనం మాట్లాడుకునేటప్పుడు, రెబ్కా జీవితం గురించి మాట్లాడుకున్నాం మనం. ఆమె కడవను తీసుకొని కదా బావి లోపలికి దిగి వెళ్ళి ఆ కడవ నిండా నీళ్లు ముంచుకొని మరలా కడవను భుజం మీద పెట్టుకొని పైకెక్కి వచ్చి ఏమి నేర్చుకున్నాం అంశంలో? బావి లోపలికి దిగి కడవను ముంచుకోవడం, నీళ్లు చేదుకోవడం. చేదుకున్నా కూడా ఒక కడవను, ఒక పాత్రను ఆ బావి లోపలికి దించి దాని నిండా నీళ్లు నింపి పైకి మరలా చేదుకుంటాం. ఇప్పుడు వచ్చినాయిలేండి ప్రతి ఇంట్లో ట్యాప్స్, ప్రతి రూమ్లో కదా, ప్రతి ఏరియాలో, వాష్ ఏరియాలో, యూటిలిటీలో, బాత్రూమ్స్లో, అన్ని చోట్ల ట్యాప్స్. ఇప్పుడు అంతకుముందు మనం చిన్నపిల్లలప్పుడు, మీరు చిన్నవారైనప్పుడు కూడా చాలా కష్టపడి బావిలో నుండి నీళ్లు చేదుకునేవాళ్ళు. దట్ వాజ్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఆల్సో. అప్పుడు ఆ నీళ్లు చేదే వాళ్ళకి ఏమి చిన్న ఇబ్బంది కూడా ఉండేది కాదు. నీళ్లు చేదడం అనేది మంచి ఎక్సర్సైజ్. అలా చేదుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. నీళ్లు కోసం, నీళ్లు చేదుకోవడానికి వచ్చిన స్త్రీలు. దేనికి సాదృశ్యం అంటే, బావిలోనికి దిగడం అంటే వాక్యం అనే బావి, బైబిల్ అనే బావి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఆయన నిరంతరము ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు ఊట. దేవునికి ఉన్నటువంటి సాదృశ్యములలో, దేవునికి ఉన్నటువంటి బిరుదులలో ఆయన ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండే ఊట. చేదుకుంటూ ఉంటే ఇంకా ఉబ్బుకుతూనే ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి వాటర్, నీరు. అది నార్మల్ నీరు కాదు, కానీ జీవజలము. బైబిల్లోని జీవజలమును చేదుకోవటం అనగా వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని గ్రహించడం, వాక్యాన్ని స్వీకరించడం, వాక్యాన్ని సంపాదించుకోవడం. నీళ్లు చేదుకునే స్త్రీలంటే అలా ఉన్నామా మనం? రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నామా? గ్రూప్లో ఎవరైనా చదివినా కూడా వింటలా మనం. ఇక మనం ఇంట్లో ఏం చదువుతున్నామో మనకే తెలియాలి. రెగ్యులర్గా వాక్యం చదువుతున్నాము అంటేనే దాని అర్థం రెగ్యులర్గా దేవుడు మనతో మాట్లాడడానికి మనం పర్మిట్ చేస్తున్నాము, ఆయనకి అవకాశం ఇస్తున్నాం ఆయన మనతో మాట్లాడడానికి అని అర్థం. ప్రార్థన చేస్తాం మనం రెగ్యులర్గా, ఎందుకంటే మనకు అవసరాలు ఎక్కువ, కోకొల్లలు మనకి. వద్దన్నా వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్స్ ఎన్నో ఉంటాయి మనకి. తప్పదు, మనం మానవులు, ప్రార్థన అవసరత ఉంటుంది. కానీ దేవుడు మనతో మాట్లాడే అవసరత దేవునికి కూడా ఉంటుంది కదా. ప్రేయర్ రిక్వెస్ట్ మనకే కాదు, ప్రీచింగ్ రిక్వెస్ట్ దేవునికి ఉంటుంది. మనం దేవునితో మాట్లాడాలని మనకుంటే సరిపోతుందా? దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నప్పుడు ఆయనకు మాట్లాడే అవకాశం కూడా మనం ఇవ్వాలి కదా. ఆయనకు మనం మాట్లాడే అవకాశం ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ చదువుతున్నాం, వాక్యం ఆలకిస్తున్నాం అని అర్థం. ఇవి రెండు పనులు మనం చేస్తేనే ఆయనను మనతో మాట్లాడనిస్తున్నాం అని అర్థం. చాలామంది కాన్వర్జేషన్లో వాళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. నాకు తెలిసిన స్నేహితుల్లో ఒక స్నేహితురాలు ఉంది. క్వశ్చను తనే వేస్తుంది, ఆన్సరు తనే చెప్తుంది. నాకు ఒకప్పుడు అలవాటు ఉండేది, అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని చాలామంది ఫ్రెండ్స్ నన్ను తిట్టి చెప్పిన తర్వాత చాలా కష్టంగా మార్చుకున్నాను అలవాటు. ఎప్పుడు చదువుకునేటప్పుడు, డిప్లొమా చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వాచ్ లేదు నా దగ్గర. థర్డ్ ఇయర్లో దేవుడు నా అవసరతను ఎరిగి
అనూహ్యంగా దేవుడు ఇప్పించినటువంటి ఒక బహుమతి, చిన్న వాచ్ ఉండేది. 3rd ఇయర్ చదువుకునేది. మా రూమ్లో హాస్టల్లో ఉన్నప్పుడు రూమ్లో ఒక ఆమె ఉంది. షీఈ్ వెరీ గుడ్ బిలీవర్. మా రూమ్లో మ్యాక్సిమం బిలీవర్స్ ఉన్నారు డిప్లొమా చదువుకునేటప్పుడు. ఆమె నన్ను సమయం అడిగేది, టైం ఎంత అయింది మాణిక్యం, టైం ఎంత అయింది అని అడిగేది. టైం ఎంత అయింది అని అంటే నేను చూసి చెప్పేదాన్ని. ఎప్పుడైనా పొరపాటున నేను తనని ఈరోజు డేట్ ఎంత, 23rd కదా, 23rd జూలై కదా అన్నాను అనుకోండి, నేను బుక్ అయిపోయాను. ఇంకా ఆ రోజు అంతే అవుట్. నాకు ఒక 1 hour క్లాస్ వీకేది. ఈరోజు డేట్ ఎంత, 23rd కదా అనకూడదు. నేను ఈరోజు డేట్ ఎంత అని నేను అడిగి తను డేట్ చెప్పే వరకు నేను వెయిట్ చేయాలి. డేట్ ఎంత అని నేను అడిగి నేనే జవాబు చెప్తే వెంటనే తను అనేది, నీకు తెలిసే అడిగావు అనమాట, అంటే నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావా అనేది. విచిత్రంగా ఏదో అలవాటుగా అలా మాట్లాడితే దాన్ని పట్టుకునేది అనమాట. ప్రతి వర్డ్ని పర్టికులర్గా పట్టి మాట్లాడేది. నువ్వే క్వశ్చన్ నువ్వే జవాబు ఇస్తావని చాలామంది ఫ్రెండ్స్ కూడా నా తప్పిదం తెలియచేశారు. తర్వాత మెల్లగా మార్చుకున్నాను. కొంతమంది ఉంటారు వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళే క్వశ్చన్ వాళ్ళే ఆన్సర్. బాగున్నావా, బాగానే ఉంటావులే, ఇంకేంటి నీకేం కష్టాలు ఉన్నాయి అని అంటుంటారు. మీ వారు వెళ్ళారా, జాబ్కి వెళ్ళారా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా, వెళ్ళే ఉంటారులే, 10 అవుతుందిగా, మీ వారు వెళ్ళి ఉంటారు, పిల్లలు వెళ్ళి ఉంటారు, వంట అయిపోయి ఉంటుందిలే, ఎందుకంటే ఎలాగో లంచ్ పెట్టాలి కదా, మీరు మొత్తం చేసి ఉంటారు అని క్వశ్చన్ వాళ్ళే ఆన్సర్ వాళ్ళే చేస్తుంటారు. మానవులతో అలా చేస్తే పెద్ద తప్పిదమేం కాదు, కానీ అలవాటు మనిషికి అలవాట్లలో తేడా ఉంటుంది. అందరూ ఒకే విధంగా ఉండరు. దేవునితో మాత్రం ఇలాంటి అలవాటు మనం కలిగి ఉండకూడదు. మనమే మాట్లాడి మన వైపు నుండి ఒక యాంగిల్ నుండి మనమే ప్రార్థన మాత్రమే కాదు, వాక్యం కూడా ఇంపార్టెంట్. మనము దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు, దేవుడు మనతో మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నీళ్లు చేదుకోవడం చాలా ఇంపార్టెంట్. బైబిల్లో నీళ్లు చేదుకునే కన్యకులు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కన్యకులు. వాళ్ళు బావిలో, అనగా బైబిల్ అనే బావిలో, వాక్యం అనే బావిలో, ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి బావిలో నుండి వాళ్ళు ఏం చేదుకుంటున్నారు? జీవజలము, నిత్య జీవము అనే వాక్యమును చేదుకునేటువంటి వారుగా మనకి కనబడుతున్నారు. ఇది 2వ అంశం. ఎగ్జాంపుల్గా ఒక వచనాన్ని మరలా మనం చదువుకుందాం. యోహాను సువార్తలో చదవకపోయినా పర్లేదు, మీరు ఓపెన్ చేసి చూస్తుండండి నేను చెప్తుండగా. 4వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఈ మాట్లాడతాయి. అమ్మా, నువ్విచ్చే నీళ్లు తాగేవాడు మరలా దప్పికొనే ఛాన్స్ ఉంది, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మాత్రం ఎలా ఉంటాడు? మరి అన్నటికి దప్పికొనడు. చదువుతారా? తీసారా ఈ లోపు ఎవరైనా? యోహాను సువార్త 4వ అధ్యాయం. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలు. నిత్య జీవమునకై వాక్యం మనల్ని ఏం చేస్తుంది? వాక్యం మనకి ఏమిస్తుంది? ఈ రోజుల్లో కొంతమంది వాక్యం వింటే ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత మనీ, మీరు రెగ్యులర్గా వెళ్ళే పని మానుకొని వచ్చి వాక్యం వింటున్నారు కాబట్టి, మీ కూలి మానుకొని వచ్చి వాక్యం ఆలకిస్తున్నారు కాబట్టి ఆ డబ్బులేవో నేను ఇస్తాను, మీరు వాక్యం ఆలకించండి అని చెప్పి కొంతమంది, మంచి ఆలోచన, అది కూడా మంచి ఆలోచనే. వాక్యం వినిన వాళ్ళందరికీ ఎంతో కొంత వాళ్ళకి సహాయంగా కొంత అమౌంట్ ఇచ్చి వాక్యం వినేలాగా చేస్తున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఏదో ఒకటి ఇస్తాము అంటేనన్నా వచ్చి వాక్యం ఆలకించేవాళ్ళు కొన్ని గ్రామాల్లో ఉన్నారు. నేను చాలా వరకు చూశాను అలాంటివి. కానీ వాక్యం వినటం వలన ఆ రోజు వచ్చే సహాయం కాదు మనకి ఇంపార్టెంట్. వాక్యం అనేది నిత్య జీవితాన్ని ఇస్తుంది, మనకి నిత్య జీవమునిస్తుంది, ఇటర్నల్ లైఫ్. అసలు యేసు ప్రభువుని మనం నమ్ముకున్నామంటేనే
యేసు ప్రభుని నమ్ముకోగా మనకు వచ్చేదే ఏంటి? నిత్య జీవం. నిత్య జీవం. అయ్యా మేమందరిని వదిలిపెట్టి విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, ఏంటి మాకేంటి యూజ్ అని అడిగితే దేవుడు చెప్తాడు కదా శిష్యులతో, ఏమని? మీరు ఏవైతే పోగొట్టుకున్నారో నా నిమిత్తం వాటన్నిటినీ పొందుతారు, అంతేకాదు నిత్య జీవితాన్ని కూడా, పరలోకమందు నిత్య జీవమును కూడా మీరు పొందుకుంటారు. అది కావాలి మనకి. ఈరోజు వాక్యం వినడం వలన వచ్చేటువంటి ప్రాఫిట్ కాదు మనకు కావాల్సింది. ఈరోజు ఏదైనా ప్రేయర్ మీటింగ్లో కనబడితే ఎవరైనా ఏదైనా ఇస్తారు అని అంటే, కొన్ని గ్రామాలలో చర్చ్కి వచ్చే వాళ్ళందరికీ శారీస్ ఇస్తున్నారు అని అంటే ఎప్పుడు రాని వాళ్ళు కూడా అటెండ్ అవుతుంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. మనిషి ఆశ ఉంటుంది, తీసుకోవచ్చు, పంచినప్పుడు తీసుకోవచ్చు, తప్పు కాదు. నేను దాన్ని నేను నెగిటివ్గా మాట్లాడట్లేదు. కొంతమంది అలా చేస్తున్నారంటే అది కూడా అట్లీస్ట్ ఆ పేరుతోనన్న దానికోసమన్నా వచ్చి కాసేపు వాక్యం ఆలకించాలి అన్న ఉద్దేశంతో పంచేవాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కానీ తీసుకుంటున్నప్పుడు మనం ఆలోచన చేయాలి. దేవుడు ఆ రోజు ఇచ్చే చీర మాత్రమే కాదు మనకి ఇంపార్టెంట్, ఆ రోజు ఇచ్చే ఒక 200 లేక 500 కాదు మనకి ఇంపార్టెంట్. వాక్యం వింటే దేవుడు మనతో మాట్లాడితే మనకి నిత్య జీవం ప్రియులారా, నిత్య జీవం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు. ఇది ఈ లోకానుసారమైన జీవం గురించి కాదు, వాక్యం అనే నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి వాక్యం గురించినటువంటి మాట. స్త్రీతో చెప్తున్నాడు దేవుడు, నేను ఇచ్చే నీళ్లు తాగువాడు మరి అన్నడను దప్పికొన్నాడు. ఆమెకు అర్థం కాక అంటుంది, అయ్యా అవేవో నేను మరలా మాటికి వచ్చి ఈ బావి దగ్గరికి వచ్చి నేను వాటిని చేదుకోకుండా ఉండు నిమిత్తం అవి నాకు త్వరగా ఇవ్వయ్యా. అక్షరార్థంగా తీసుకున్నాను కూడా. కానీ దేవుడు నిత్య జీవితం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు, మానవుడు మాత్రం అక్షరార్థంగా తీసుకుంటున్నాడు. ఒక వాట్సాప్ వీడియోలో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏం బైబిల్ అండి మీది, పవిత్ర గ్రంథం అని చెప్పకండి మీ బైబిల్ని. బైబిల్లో ఎన్ని అనకూడని మాటలు, ఎన్ని ఉండకూడని విషయాలు ఉన్నాయో తెలుసా? పవిత్ర గ్రంథం అని చెప్పుకుంటారు, మరలా గొప్పగా చెప్తారు మీ బైబిల్ గురించి. డైరెక్ట్గా ఇష్టానుసారమైన పదజాలం వాడి బైబిల్ని దూషిస్తూ మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి. కారణం, దేవుడు ఆత్మీయంగా మాట్లాడుతుంటే ఆ మాట్లాడే వ్యక్తి మాత్రం తీసుకుంది అక్షరార్థంగా వాక్యాన్ని తీసుకున్నాడు. చేదుకునే వారికే ఆ ఆత్మీయ అర్థం తెలుస్తుంది. నిరంతరము చేదుకుని తాగే వాళ్ళకే ఆ దప్పిక తీరుతుంది. తెలుస్తుందా మనకి ఆత్మీయ అర్థం? వాక్యంలో రుచిని మనం గ్రహించగలుగుతున్నామా? ఆత్మీయంగా అర్థం చేసుకుంటున్నామా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది, జీవ జలములు ఇచ్చేవాడు మన ప్రభు. మూడవ పాయింట్లోనికి వెళ్దాం. 3వ పాయింట్, బైబిల్లో 3వ రకమైన కన్యకులు ఎవరు అంటే ఎస్తేరు గ్రంథంలో కనబడతారు. వాళ్ళు సౌందర్యవతులైనటువంటి కన్యకలు. అండ్ అట్ ద సేమ్ టైం సౌందర్యవతులైన కన్యకలందరినీ కూడా హేగేకు అప్పగించారట. అక్కడ హేగేకు అప్పగించబడ్డారు వాళ్ళు. చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి భూషణు కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నసంపకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానమన్నిటిలోనూ పరిచారకులను నియమించునుగాక. చాలా ఎవరికి అప్పగించబడ్డారు? సౌందర్యవతులైనటువంటి కన్యకలు. ఎవరికి అప్పగించబడ్డారు? హేగేకు అప్పగించబడ్డారు. మీరు చెప్పేయాలి ఇప్పుడు. హేగే
ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడని రూతు గ్రంథ వివరణప్పుడు మనం మాట్లాడుకున్నాం. క్షమించండి, సారీ, రూతు గ్రంథంలో హేగే ఉంటారు. హేగే కానీ రూతు గ్రంథం వివరించేటప్పుడు ఈ టాపిక్ వచ్చింది. రూతు గ్రంథ వివరణప్పుడే చెప్పాను నేను. పెనుయేల్ ప్రేయర్ గ్రూప్లో రూతు గ్రంథ వివరణ అంతా వివరించుకున్నాం. దానిలో రూతు సౌందర్యవతి అనే మాట గురించి మాట్లాడుతూ ఎస్తేరు గ్రంథంలో ఉన్న సౌందర్యవతుల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. కావాలంటే మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో వెనక్కి వెళ్ళి చెక్ చేయండి. సౌందర్యవతులైన కన్యకలు అనగా ఆత్మీయ సౌందర్యం కలిగిన వాళ్ళందరూ కూడా హేగేకి అప్పగించబడాలి. ఇక్కడ హేగే పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగైతే ఆత్మీయ సౌందర్యం కలిగి బ్రతుకుతున్నాం అనుకుంటున్నటువంటి మనము అనుకుంటున్నామా, బ్రతుకుతున్నామా? నిజంగా అనుకుంటున్నామా, బ్రతుకుతున్నామా? ఆత్మీయ సౌందర్యంతో బ్రతుకుతున్నాం. బ్రతకట్లేదా? ఎందుకు సౌండ్ రావట్లేదు? బ్రతుకుతున్నాం మనం, ఆత్మీయ సౌందర్యం కలిగి బ్రతుకుతున్నాం మనం. కానీ పరిశుద్ధాత్మునికి మనలను మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నామా, అప్పగించుకున్నామా? ఎస్తేరు గ్రంథంలో సౌందర్యవతులైన అందరూ హేగేకి అప్పగించబడ్డారు. ఒక్క నిమిషం అండి. కౌశిక్ 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 డోర్ క్షమించండి ప్రియులారా. ఎస్తేరు గ్రంథంలో సౌందర్యవతులైన కన్యకలందరూ కూడా ఎవరికి అప్పగించబడ్డారు? హేగేకి అప్పగించబడ్డారు. ఆత్మీయ సౌందర్యం కలిగిన మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి మనలను మనం అప్పగించుకోవాలి, పరిశుద్ధాత్మనికి అప్పగించుకోవాలి. అంటే మనం మాట్లాడేటప్పుడు మన నోట నుండి వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలంటే పరిశుద్ధతతో కూడిందై ఉండాలి. ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనలను మనం. ఆత్మసాక్షి ద్వారా మనలో ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉంటాడు కదా, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన మాట ఒకటి వచ్చినా, ఇతరులతో కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడైనా, ఏదైనా మనం ఆలోచన చేస్తున్నా, ఒక కార్యం తలపెడుతున్నా, ఒక పని చేస్తున్నా, ఒక సాక్ష్యం ఇస్తున్నా, ఎవరితోనైనా గొడవలు జరిగినప్పుడు వాళ్ళతో సపోర్టివ్గా మనం మాట్లాడేటప్పుడైనా అన్ని విషయాల్లో కాన్షియస్గా ఉండాలి. మనలో మన శరీరం మనం చెప్పేది మనం వినకూడదు. మనకి దేవుడు ఎప్పుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనల్ని లీడ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇది మాట్లాడచ్చు, నువ్వు ఇది మాట్లాడకూడదు, నువ్వు ఇది చూడొచ్చు, నువ్వు ఇది చూడకూడదు. అలా ఎప్పుడు మనలో ఉండి పరిశుద్ధాత్ముడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అలా ఎప్పుడు జరుగుతుందంటే మన జీవితాన్ని పరిశుద్ధాత్మునికి మనం అప్పగించుకున్నప్పుడు, అప్పగింపబడిన వారముగా ఉండాలి. ఈ సౌందర్యవతులైన కన్యకులు లేక హేగేకు అప్పగించబడిన కన్యకులు ఎలా ఉన్నారంటే అప్పగింపబడిన వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మునికి అప్పగించుకోవడం మాత్రమే కాదు, కానీ పౌలు గారు అనేక మార్లు అపోస్తుల కార్యముల గ్రంథంలో అంటారు. ఏమనంటే అప్పగించబడినటువంటి విధానం, వాళ్ళు అప్పగించబడ్డారు. సేవకు వెళ్ళేటప్పుడు పౌలు గారు అతని టీం సహోదరుల చేత అప్పగించబడ్డారు. దేనికో తెలుసా? పరిశుద్ధాత్మకు కాదు, దేవుని కృపకు. దేని గురించి అప్పగించబడాలని బైబిల్ చెప్తుందంటే, ఒకటి పరిశుద్ధాత్మునికి, రెండు దేవుని కృపకు. 2 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోక్యకు తిరిగి వచ్చి. దేవుని కృపకు అప్పగింపబడిన వారే.
దేవుని కృపకు అప్పగింపబడిన వారై తిరిగి వచ్చిరి. అపోస్తుల కార్యముల గ్రంథమే 15వ అధ్యాయము 40వ వచనం కూడా చదవండి అమ్మా. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. చాలు. ఇక్కడ ఎవరు అప్పగించబడ్డారు? పౌలు శీలలు అప్పగించబడ్డారు. ఎవరి చేత? సహోదరుల చేత. ఈ డిఫరెన్స్ని మరలా రెండోసారి మనం రికలెక్ట్ చేసుకున్నాం. మొదటి పాయింట్లో సహోదరులను దేవుని కృపకు అప్పగించినట్లు మనం చూస్తున్నాం. రెండవ పాయింట్లో సహోదరుల చేత వీళ్ళు అప్పగించబడ్డారు. మొదటి పాయింట్లో దైవజనులు విశ్వాసులను దైవజనులు దేవుని కృపకు అప్పగిస్తుంటే, రెండవ పాయింట్లో దైవజనులనే లేక విశ్వాసులనే, దేవునిలో నడిపించే వారిని విశ్వాసులైన వారు లేక సంఘ పెద్దలైన వారు దేవుని కృపకు అప్పగిస్తున్నారు. ఓవరాల్గా రెండు కామన్గా మనకు కనబడుతున్నాయి. అప్పగించబడటం ఒకటి, అప్పగించబడే మనుషులు డిఫరెంట్. ఒకచోట విశ్వాసులు, ఒకచోట పెద్దలు లేక దైవజనులు, నడిపించేవారు, మార్గదర్శకులుగా ఉన్నవారు. కానీ అప్పగించబడుతున్న మాత్రం దేవుని కృపకి. అప్పగించబడుట, దేవుని కృప, ఇవి రెండు కామన్గా ఉన్నాయి. అప్పగించబడే మనుషులు మాత్రం డిఫరెంట్గా మనకు కనబడుతున్నారు. మన మందిరాల్లో కూడా పెద్దలైనా చిన్నలైనా, చిన్న పెద్ద తేడా ఏం లేదండి. వాక్యం ప్రకటించేవారు, వినేవారు. ఒకసారి దెబోరమ్మ గారు వాక్య పరిచర్య చేస్తూ ఒక అద్భుతమైన మెసేజ్ చెప్పారు. అదేమనంటే, బలహీనమైన పాత్రలు, బలమైన పాత్రలు, పనికి వచ్చే పాత్రలు, పనికి రాని పాత్రలు. ఒకే గృహములో పనికొచ్చే బలమైన లేకపోతే పనికొచ్చేటువంటి ఉపయోగకరమైన పాత్ర, ఉపయోగము లేని పాత్రలు, అట్లా రకరకాలుగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి అందరూ సమానమే. కానీ అందరం కూడా పెద్దలైనా లేకపోతే ఉపదేశించేవారైనా, వాక్యం వినేవారైనా, ఉపదేశము నుండేవారైనా దేవుని కృపకు అప్పగించబడితే ఆదిమ క్రైస్తవులు ఎలా ఉన్నారో మనం కూడా అంత అద్భుతంగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగవచ్చు అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఇంకొకటి ఉంది, ఇంకొక విషయానికి మనం అప్పగించబడాలి. మొదటిది పరిశుద్ధాత్మనికి, రెండవది దేవుని కృపకు, మూడవది ఉపదేశ క్రమమునకు. చాలా ఇష్టమైన, చాలా అద్భుతమైన పదం ఇది. పౌలు గారు తన పత్రికల్లో జస్ట్ సాదా సీదాగా అవుట్ ఆఫ్ ద బ్లూమ్ అలా వచ్చేసి అలా రాసేసి 14 పత్రికలు వెళ్ళిపోలేదు. ఆయన అనుభవశాలి, ఆయన అనుభవాలలో నుండి, ఆయన బ్రతికిన విధానంలో నుండి, ఆయన బ్రతుకంతట్లో నుండి, ఆయన నేర్చుకున్న దానిలో నుండి, దేవునికి తనకు కలిగినటువంటి మధ్యలో ఉన్న అనుబంధం నుండి, ఎంతో ఎంతో అనుభవం నుండి రాసిన మాటలు. ఒక అద్భుతమైన మాట 6వ అధ్యాయము రోమాపత్రిక 17వ వచనంలో రోమా సంఘానికి తెలియచేస్తున్నాడండి. రోమాపత్రికలో ఒకసారి ఆ మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులైంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. చాలు సిస్టర్, ఇక్కడ గమనిస్తే పాపమునకు దాసులై ఉంటారు. ఒకప్పుడు పాపమునకు దాసులై అన్నారు, కానీ ఇప్పుడు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానికి మీరు హృదయపూర్వకంగా లోబడి ఉండండి. ఉపదేశమునకు ఏముండాలి? ఒక క్రమం ఉండాలి. ఉపదేశము క్రమముతో కూడినదై ఉండాలి. పౌలు గారి ఉపదేశానికి, పౌలు గారి ప్రీచింగ్కి, పౌలు గారి బోధకి ఒక క్రమం ఉంది. ఆయన బోధలో మొదట సంబోధన ఉంటుంది, ఆయన బోధలో తరువాత వాక్యం చదవడం ఉంటుంది, ఆయన బోధలో తరువాత ప్రార్థన చేయడం ఉంటుంది, ఆయన బోధలో ప్రార్థించిన తరువాత వివరించడం ఉంటుంది, ఆయన బోధలో ఆ వివరించుటలో పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన నుండి కొన్ని రుజువులను, సపోర్టివ్ రిఫరెన్సెస్ను తీసుకొని వివరించడం జరుగుతుంది. మీరు దయచేసి చూడండి, ఎంతమంది చూసారో నాకు తెలియదు, పోయిన వారం కూడా చెప్పాను ఇదే మాట. పౌలు గారి బోధలోని అద్భుతమైన
అంశాలు అనేటువంటి టైటిల్తో మన యూట్యూబ్లో ఒక మెసేజ్ ఉంది. అది దయచేసి వినండి. మీరు వినండి. ఆ మెసేజ్కి చాలామంది అన్యులు కూడా రియాక్ట్ అయ్యారు. అన్యులు రియాక్ట్ అయ్యి చాలా కామెంట్స్ చాలా ఉన్నాయి దానిలో. అన్నిటికీ ఓర్పుతో సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ మెసేజ్ని మీరు చూడండి మీకు సమయం ఉన్నప్పుడు. ఆయన బోధలో అద్భుతమైన అంశాలు పొదిగింపబడి ఉంటాయి. ఎందుకంటే అది క్రమమైన బోధ, ఎందుకంటే అది ఆత్మీయ అంశాలతో కూడినటువంటి బోధ, విస్తరించి మాట్లాడే బోధ. కట్టే కొట్టే తెచ్చేలాగా అలా వచ్చాం, ఇలా చెప్పే వెళ్ళిపోయాం, ఆ రోజు ఏదో ముక్కులో పెట్టుకొని వచ్చినట్టు వచ్చి అలా తుమ్మేసి వెళ్ళిపోయాం అన్నట్లు ఉండదు ఆయన బోధ. చాలా స్టడీ చేస్తారు ఆయన. లేఖనాలయందు ఆయన ప్రవీణుడు. గమలీయేలు పాదాల దగ్గర చాలా శ్రద్ధగా నేర్చుకున్నాడు ఆయన ధర్మశాస్త్రాన్ని. చాలా అవపోసన చేశాడు, వంట పట్టించుకున్నాడు. వాక్యాన్ని సాదాసీదాగా బోధించినటువంటి వ్యక్తి కాదండి. చాలా అద్భుతమైన వాక్య బీజములు అనేక ప్రదేశాలలో ఖండాంతరానికి కూడా వెళ్ళి వాక్య విత్తనములు విత్తి వచ్చినటువంటి మహాయోధుడు, విశ్వాస యోధుడు, ఘనుడు. ఆయన చెప్తున్నాడు, మీరు ఇప్పుడు ఒక ఉపదేశ క్రమమునకు అప్పగించబడ్డారు. మనం అప్పగించబడ్డామా? అప్పగించబడిన క్రమమునకు హృదయపూర్వకంగా లోబడుతున్నామా? మనకు ఒక క్రమం ఉంది. నేను ఈ టాపిక్ ఎత్తకూడదు అని చాలా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాను, కానీ తప్పట్లేదు. మనకు ఒక క్రమం ఉంది. 7:20కి ప్రేయర్ అంటే 7:20, అదొక క్రమం. 10 నిమిషాలు పాటలు అంటే 10 నిమిషాలు, అదొక క్రమం. తర్వాత స్తుతులు అంటే స్తుతులు, తర్వాత వాక్యం. ఎక్కడ అప్పగించబడ్డాం మనం? వినిన వాక్యాలు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు. నిన్న నేను చాలా వేదనతో దైవజనులు సురేష్ బాబు గారితో మాట్లాడుతున్నాను. అపోస్తుల కార్యములు వివరించేటప్పుడు ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరచును అనేటువంటి మాట అపోస్తుల కార్యములో ఉంటుంది. ఎరుగుదురా? మీరు ఐడియా ఉందా మీకు? చదివిన జ్ఞాపకం ఉందా? 16th chapter. వెరీ గుడ్ సిస్టర్. ఎన్నో చాప్టర్? 16th chapter 6th verse. చదవండి సిస్టర్. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఎంత ఆలోచింపచేసే మాట అంటే ఇది. 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్ముడే చెప్పాడు. నాకు కూడా ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్లో గూగుల్ మీట్ జరపొద్దని చెప్తున్నాడు. మీకు కోపం వచ్చినా, బాధ కలిగినా, మిమ్మల్ని నేనేమైనా ఖండితంగా కఠినంగా మాట్లాడినా నాకు అనిపించిందే నేను చెప్తున్నాను. వద్దు గూగుల్ మీట్. ఎందుకు మీరు శ్రమ పడుతున్నారు? ఎంతకాలంగా చెప్తున్నా ఆ క్రమమును ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరున్నారు? ఇదే వాక్యాలు తీసుకెళ్ళి మరొక చోట చెప్పండి అని అనిపిస్తుంది నాకు. మేబీ దేవుడు ఇక్కడ చెప్పొద్దని చెప్తున్నాడేమో నాకు అన్నంత బాధ కలుగుతుంది. ఆ ఊహనే నేను భరించలేకుండా ఉన్నాను. ఆ ఊహని భరించలేకపోతున్నాను. గూగుల్ మీట్ జరపొద్దా, వద్దని అనిపిస్తుందా అన్న ఊహ చాలా చాలా బాధగా ఉంది. ఒక మనిషి మా ఇంట్లో చనిపోతే ఎంత బాధగా ఉంటుందో అంత బాధ అనిపిస్తుంది. బ్రతిమాలాల ఉచితంగా వాక్యం ప్రకటిస్తూ మీరున్న పట్టున, మీరున్న చోటకి, మీరు ఏ స్థితిలో ఉన్నా మీకు ఒక స్వరం, దేవుని స్వరం వినబడటానికి ఎంతగా బ్రతిమాలాలా, ఎన్ని మార్లు బ్రతిమాలాలి. ఇలా అనిపిస్తూనే మరలా అనిపిస్తుంది, ఇలా నీలాగా మోషే ఆలోచిస్తే ఆయన ఏమి నడిపించోడు, కనానికి జనాన్ని ఏమి నడిపించోడు, నీలాగా గిద్యోను అనుకుంటే మిద్యాను ఏం జయించేవాడు.
నీలాగా పౌలు గారు అనుకుంటే పత్రికలు ఏమి రాసేవాడు అని మరలా మనస్సాక్షి చెంపదెబ్బ కొడుతుంది. ఇది కాదు మన అంశం. చాలా వేదనగా ఉంది ప్రియులారా. అర్థం చేసుకుంటానికి మీతో కాదు నేను అనాల్సిన ఈ మాటలు, రాని వాళ్ళ గురించి అనాలి, రాని వారితో అనాలి. వచ్చిన మీకు జస్ట్ షేర్ చేసుకుంటున్నాను నా బాధ, అంతే. నా బాధను షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో పనులు, పిల్లలతో పనులు, సేవ, సంఘం, వాక్యాలు, యూట్యూబ్ ఛానల్స్, ఒక్కటి కాదు. నా అనారోగ్యం ఒకటి కాదు. ఎక్కడ దేవునికి సంజాయిషి చెప్పినా చెప్పాల్సిన పరిస్థితి రాకూడదు అని నేను ఒక మాటలో చెప్పాలంటే టైంతో పరిగెడుతున్నాను నేను. టైంని ఎవరు రీచ్ అవ్వలేరు, పరిగెట్టను కూడా లేరు. కాలంతో పరిగెడుతూ ఉన్నాను. చనిపోయేలోపు ఒక 10,000 మెసేజెస్ అయినా చెప్పాలి ప్రభువా, నాకు ఆ సమయం ఇవ్వు, అంత సమయం ఇవ్వు అని అనుదినం నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. 1000 కూడా చెప్పలేదు. ఇంకా ఎలా వెళ్తుందో తెలియట్లేదు. IPH మినిస్ట్రీస్ అని పెట్టుకొని సంఘం కూడా అలాగే ఉంది. చిన్న చిన్న ఉద్యోగాల నిమిత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోతున్నారు. ఒంటరిగా పోరాడవలసి వస్తుంది. ఆ శక్తి, ఆ బలం దేవుడు ఇవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మనకు ఒక ఉపదేశ క్రమం ఉందండి. క్రమం కలిగిన వారం మనం. వీఆర్ నాట్ కిడ్స్. స్కూల్కి లేటుగా వెళ్ళడానికి, లేటుగా వెళ్తే బెంచీల మీద నిలబెట్టి గుంజులు తీయడానికి, దేవుడిచ్చే పనిష్మెంట్స్ తీసుకోవడానికి వీఆర్ నాట్ స్మాల్ కిడ్స్. వీఆర్ గ్రోన్ ఎనఫ్ కదా. పెరిగిన వారం, తెలిసిన వారం. వినేవాళ్ళలో అనేక మంది బోధకులు ఉన్నారు, వాక్యం బాగా ఎరిగిన వారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వారికి కాదు నేను ఈ క్రమం చెప్తున్నాను. వాళ్ళు వచ్చి వాక్యం వింటున్నారంటేనే నేను మరలా చెప్తున్నాను. గూగుల్ మీట్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినా ఆ మెసేజ్ మన గ్రూప్లో ఉన్న పెద్దలకి కాదు. ఇది నోట్ చేసుకోండి, ఫిక్స్ అయిపోండి మీరు. అలా మనం ఉన్నాం కదా, మనం ఉన్నాం. ఇంకా లూది అమ్మ, ఆశీర్వాదం అమ్మ, దయామణి అమ్మ, దెబోరా అమ్మ, విజయలక్ష్మి ఆంటీ, మహాలక్ష్మి ఆంటీ, వీళ్ళకి కాదు. వాళ్ళు వచ్చి ఆలకిస్తున్నారంటే అది నా ధన్యత. నా మీద ప్రేమతోనో వాక్యం వినాలన్న అద్భుతమైన, చిన్నవాళ్ళు చెప్పిన వాక్యం వినాలి అనే మెచ్యూరిటీ లెవెల్ స్థాయిలో ఉన్న వాళ్ళే పెద్దోళ్ళైనా వచ్చి వింటారు. అది నా ధన్యత. అది వాళ్ళు వచ్చి మన గ్రూప్లో ఉండి వాక్యం వింటున్నారంటే అది మనం చేసుకున్న ధన్యత. అది మనకి బ్లెస్సింగ్. అది ఇక ఏ సూచన అయినా, ఏ వార్నింగ్ అయినా, ఏ మెసేజ్ అయినా వీళ్ళకి కాదు, మిగిలిన వారికి. గూగుల్ మీట్కి రాలేదు అని అన్నారంటే పెద్దోళ్ళు రాలేదని అడిగినట్టు కాదు, మిగిలిన వారి సంగతి, రెగ్యులర్గా వచ్చేవాళ్ళ సంగతి, మిగిలిన మనందరికీ అని అర్థం చేసుకోవాలి. మనకు ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని మనం ఫాలో అవ్వాలి. దేవుడు అన్నాడు కదా, ఏమన్నాడు? అయ్యా ఉపవాసం ఉన్నాం మేము, అయ్యా బోధించాం మేము, అయ్యా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాం, దప్పికతో ఉన్న వారికి దాహం తీర్చాం, మమ్మల్ని నువ్వు నిజంగా గుర్తుపట్టలేదయ్యా అని అంటే దేవుడు ఒకటే అన్నాడు, అక్రమము చేయువారలారా. అదే అన్నాడా, ఇంకేమన్నా అన్నాడా? ఐఎమ్ సారీ, మీరు మాట్లాడండి. అదే అన్నాడు. ఏమన్నాడు? అక్రమం చేయువారలారా రండి నా దగ్గరికి, నాకు మీరు బాగా తెలుసు, రండి అన్నాడా? నేను మిమ్మల్ని ఎరుగను. మీరెవరో నేను ఎరుగును, నేను మిమ్మును ఎరుగును. ఐ డోంట్ నో యూ. ఎందుకన్నాడు అంత మాట? వాళ్ళన్నీ చేశారుగా, క్రియలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ ఏమీ లేవు వాళ్ళ దగ్గర. క్రియలు చేశారంటే దేవుడు అంటే ఏదో భక్తి ఉంది, భక్తి కలిగిన వాళ్ళే బాప్టిజం తీసుకొని ఉండొచ్చు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, ఉపవాసం ఉండి ఉండొచ్చు, క్రియలు ఉన్నాయి. కానీ వాళ్ళలో ఏమి లేదన్నాడు దేవుడు.
అక్రమము చేస్తారు. అంటే క్రమము లేదు వాళ్ళ దగ్గర. పెద్ద వ్యభిచారులో, మీరు నరహంతకులో అని పెద్ద పెద్ద పదాలు ఏం వాడలేదు. క్రమము లేదు మీ దగ్గర అన్నాడు దేవుడు. గాడ్ ఈజ్ వెరీ డిసిప్లిన్, యూనో. ఆయన వాటి క్రమము చొప్పున, వాటి కాలము చొప్పున ప్రతిదాన్ని ఆయన చాలా క్రమంగా సృష్టించాడు. ఆ సృష్టి అంతా కూడా క్రమముగా పనిచేస్తుంది దేవుని కొరకు. తెలుసా మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎప్పుడైనా సూర్యుడు తను ఉదయించే టైంకి ఒక 1 అవర్ లేటుగా ఉదయించాడా? ఈరోజు నేను రాలేనులే, రేపు ఉదయిస్తాను అని అన్నాడా? దో దేర్ ఈజ్ రైన్, దేర్ విల్ బి సన్ రైజ్. వాతావరణం వల్ల మనకు కనపడాడంతే. వర్షం ఆగనివ్వండి, యాజ్ ఇట్ ఈజ్ కనబడతాడు. సముద్రం ఎప్పుడైనా తనకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ లిమిట్ని క్రాస్ చేసి ముందుకు వచ్చిందా? ఎప్పుడు రాలేదు. అన్లెస్ దేవుని యొక్క ఆదేశం ఉంటే తప్ప, దేవుని ఆజ్ఞ ఉంటే తప్ప, దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప. వర్షమైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, గాలి అయినా, కంటికి కనిపించని గాలి అయినా. ప్రసంగి గ్రంథం చదవండి 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి కిందకి మీరుంటుంది. సూర్యుడు తను ఉదయించుటకు త్వరపడతాడంట. మరలా రేపటి దినాన ఆయన మరలా ఉదయించుటకు వేగిరపడును, త్వరపడును అనే మాట ఉంటుంది. DNA మెసేజ్లో చెప్పుకున్నాం మనం. నదులు కూడా అంతే. వాటికి క్రమం ఉందండి. దేవుడు వాటిని క్రమంగా సృష్టించాడు. జస్ట్ ఒక మాటతో సృష్టించిన సృష్టి యావత్తు క్రమంగా నడుచుకుంటుంటే, ఇంట్రెస్ట్గా మనస్సు పెట్టి చేతులతో సృష్టించిన నీవు నేను మాత్రం క్రమము లేకుండా బ్రతుకుతున్నాం. ముఖ్యంగా మనకి ఉపదేశ క్రమము లేదు. లేట్ అయితే అమ్మో వాళ్ళ గూగుల్ మీట్లో చాలా లేట్ అండి బాబు, ఎవరు జాయిన్ అవుతారండి బాబు అనుకుంటాం. లేట్ అయితే టైం నోట్ చేసే నీవు జాయిన్ అయ్యేటప్పుడు టైం నోట్ చేయవా? లేటుగా జాయిన్ అయ్యాం కాబట్టి లేటుగా ముగించుకున్నాం అన్న ఆలోచన చేయక్కర్లేదా? ఉపదేశ క్రమం. ఏం వాక్యం వింటున్నామో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ క్రమంలో మనం ఉండాలి. కన్యకల్లో కూడా అందరూ నిద్రపోతున్నారు. కానీ ఒకే ఒకసారి పెండ్లి కుమారుని పిలుపు వినబడింది. పెండ్లి కుమారుని పిలుపు కంటిన్యూగా సైరన్ లాగా వినపడదు. పదే అలారంని పాజ్ చేస్తే 10 నిమిషాలకు మరలా జ్ఞాపకం చేసే పాజ్ అలారం లాగా వినపడదు. ఒక్కసారి అలర్ట్గా లేకపోతే యూ విల్ మిస్ ద కాల్, యూ విల్ మిస్ ద ఎంట్రీ. ఆ క్రమము లేకపోతే దేవుడు నన్ను మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. క్రమము చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్లో ప్రార్థన చేసే ఉషారాణి సిస్టర్ ఉన్నారు. మీకు అందరికి తెలుసు, ప్రేయర్ చేస్తుంటారు, వాక్యం కూడా చదువుతారు, రోజు చదువుతారు. సిస్టర్ అరుణలత సిస్టర్ మన గ్రూప్లో రోజు ప్రేయర్ చేస్తారు. రాజు సిస్టర్ కూడా చేస్తున్నారు, ఉషారాణి సిస్టర్ కూడా చేస్తున్నారు. ఆ ఉషారాణి సిస్టర్ ఒక గూగుల్ మీట్ లీడ్ చేస్తుంటారు. అనేక సార్లు వాళ్ళు గూగుల్ మీట్లో కూడా వాక్యం చెప్పడం జరిగింది. గూగుల్ మీట్ ఆన్ అయిన 15 నిమిషాల లోపు అందరూ జాయిన్ అయిపోతారు. 20 to 25 మెంబర్స్ ఉంటారు వాళ్ళ గ్రూప్లో, అందరూ జాయిన్ అయిపోతారు. కన్నడ ఛానల్లో కొన్ని రోజులు వాక్యం చెప్పారు నేను, దైవజన్ సురేష్ బాబు గారు, దేవుని కృపను బట్టి. కన్నడ ఛానల్లో కూడా పాటలు అయిపోయే లోపే అందరూ టక్ 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 జాయిన్ అయిపోతారు. మనం జాయిన్ అయ్యమంటే పింగ్ 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 అని సౌండ్ వస్తూనే ఉంటుంది. జాయిన్ అయ్యే వాళ్ళని అడ్మిట్ చేసేటప్పుడు వచ్చే సౌండ్. ఒక క్రమం ఫాలో అవుతున్నారు వాళ్ళు. వెరీ హ్యాపీ. కొన్ని మీట్స్లో ఒక క్రమం ఫాలో అవుతున్నారు. మనం కూడా ఫాలో అవుదాం. దయచేసి ప్రయత్నం చేయండి. ముందుకు వెళ్దాం.
పౌలు గారు చెప్తున్నారు, ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకంగా, కష్టంగా కాదు, తిట్టుకుంటూ నొచ్చుకుంటూ బాధపడుతూ ఇబ్బందిగా కాదు, హృదయపూర్వకంగా లోబడండి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మేలుకరం. 3వ కన్యకులు వీళ్ళు ఎవరయ్యా అంటే సౌందర్యవతులై హేగేకు అప్పగింపబడిన కన్యకులు. మనలను మనం అప్పగించుకున్నామా పరిశుద్ధాత్మునికి? మనలను మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామా పరిశుద్ధాత్మునికి? మనలను మనము ఉపదేశ క్రమమునకు అప్పగించుకున్నామా? దేవుని కృపకు అప్పగించుకున్నాం. కృపకు అప్పగించుకున్నాం మనం. ఏదైనా నీ కృపయ్యా, ఏదైనా నీ చిత్తమయ్యా అంటుంటాం మనం. చాలామంది ఈ మధ్యలో ఏదైనా మా అయ్యగారు చెప్తే కానీ చేయను. మా తమ్ముడికి మెసేజెస్ చూసేటప్పుడు, క్షమించండి, మ్యాచ్ చూసేటప్పుడు ఒక మీడియేటర్ గారు నాకు ఫోన్ చేశారు. మా నాన్నగారు చెప్పారంట, మా పెద్దమ్మాయి సెలెక్ట్ చేయాలండి మా బాబుకి, ఆ అమ్మాయికి నచ్చితే మా ఇంట్లో అందరికి నచ్చినట్టే ఆ అమ్మాయి చూసుకుంటుందని చెప్పారంట. అదేం లేదులేండి, వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఉంటాయి, కానీ గౌరవిస్తారు నా మాటకి. చూడమని చెప్పారట. మీడియేటర్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి, అమ్మాయి మీతో మాట్లాడాలనుకుంటుంది డైరెక్ట్గా, మీ నంబరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇవ్వమంటారా అని అన్నారు. ఇవ్వండి బ్రదర్, తప్పేం లేదు, ఇవ్వండి అన్నాను. ఇచ్చిన తర్వాత అమ్మాయి నాకు కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు వందనాలు చెప్పింది. అక్క అక్క అంటూ మాట్లాడింది, చక్కగా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత చివరిలో ఉంది, నా పెళ్ళైనా, మా చెల్లెళ్ళు పెళ్ళైనా, మా తమ్ముళ్ళు పెళ్ళైనా, మా ఇంట్లో ఏది జరిగినా మా ఇష్టం కాదక్క, మా అయ్యగారి ఇష్టం, ఎందుకంటే మేమంతా కూడా మా అయ్యగారి హ్యాండ్ ఓవర్ అనింది. చాలా సంతోషం. మీ అయ్యగారికి మీరు ఇస్తున్నటువంటి రెస్పెక్ట్, మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చాలా ఆనందంగా ఉంది అని అన్నాను నేను తనతో. కానీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామన్న మాట మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది అయ్యగారులకి అమ్మగారులకి కాదమ్మా, దేవునికి అని చెప్పాను. ముఖ్యంగా నిర్మోహమాటంగా మాట్లాడడంలో ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు నాకు ఎక్కడైనా. సో చెప్పాను, దేవుని చిత్తం ఏముంటో తెలియదు, కానీ ఆ అమ్మాయి అయితే మా ఇంటి కోడలుగా రాలేదు. బహుశా అమ్మాయి ఎక్కడున్న మంచి జీవితం అమ్మాయికి కూడా ఇవ్వాలి, దేవుడు ఇస్తాడు కూడా. తెలియని విధానం ఎలా అయిపోయిందంటే, హ్యాండ్ ఓవర్ చేసుకోవడం పరిశుద్ధాత్మకో, దేవుని కృపకో, లేకపోతే ఉపదేశ క్రమమునకో ఇవ్వట్లేదు ఈ మధ్య విశ్వాసులు. అయ్యగారికి అమ్మగారికి ఇస్తున్నారు. చాలా ఎక్సీడెడ్ ఇండిసిప్లిన్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. ఉపదేశించే వాళ్ళు కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళకి అప్పగించుకుంటున్నారు. నేను ఏది చెప్తే వాళ్ళు అది చెయ్యాలి అన్నట్లుగా. మయ్యగారు చూసుకుంటారని, మయ్యగారు గౌరవం ఇవ్వచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. దేవుడు చూసుకుంటాడంటే చాలా బాగుండేది. ఇంకా దేవునికి అప్పగించుకున్నాను నా జీవితాన్ని, ఆయనే చూసుకుంటాడు అంటే అద్భుతంగా ఉండేది. అంటే కాదు అద్భుతం, చేస్తే, అప్పగించుకుంటే అద్భుతంగా ఉండేది. కానీ చాలామంది అయ్యగారులకు అప్పగించుకుంటారు. దేవునికి ఇవ్వవలసిన ఘనత మరెవరికి ఇచ్చినా అది విగ్రహారాధన అని మర్చిపోవద్దు. దేవుని స్థానంలో ఎవరికి ప్రాధాన్యత, ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చినా అది వాక్యానుసారం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. గౌరవించండి, ప్రేమించండి, కానీ దేవుని ఘనత దేవునిదే, దైవజనుల ఘనత దైవజనునిదే. కైసరుకు, దేవునివి దేవునికి. లెక్కగానే ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇది 3వ పాయింట్ ప్రియులారా. 4వ పాయింట్లోకి వెళ్దాం. రాజు ఇష్టపడే కన్యక ఎవరు చెప్పేసేయండి. రాజు ఇష్టపడే కన్యక. ఓ మై గాడ్, 4 దాటింటాయి. రాజు ఇష్టపడే కన్యక రాజు మెచ్చాడు అని. రాజు మెచ్చిందే అసలైన అందం కలిగిన స్త్రీ అన్నట్లుగా ఈ లోకంలో చెప్తుంటారు. రాజు ఇష్టపడ్డాడు ఎస్తేరుని. రాజు ఇష్టపడ్డాడు. ఇక్కడ రాజు మన ప్రభు. రాజు కాదు ఆయన, రాజులకు రాజు మన ప్రభు. ఆయన మనల్ని ఇష్టపడే విధంగా మనం ఉన్నామా? ఆయన మనల్ని మెచ్చుకునే విధంగా మనం ఉన్నామా? ముందు రిఫరెన్స్ చదువుదామా? ఎస్తేరు గ్రంథం 2:4 చదివేస్తారా? ఎస్తేరు గ్రంథం 2:4. రాజు ఆ కన్యకల్లో దేనియందు ఇష్టపడునో
ఆమె వస్తీకి బదులుగా రానియగను. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగ జరిగించాడు. రైట్. రాజు ఎవరిని ఇష్టపడతాడో ఆమె రాణి అవుతుంది. రాణి అనే టాపిక్ చివరిలో వద్దాం. ఇక్కడ రాజు ఇష్టపడినటువంటి కన్యకగా ఎస్తేరు గారు కనబడుతున్నాడు. మరి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా? దేవుడు ఇష్టపడే విధంగా రాజులకు రాజైన మన ప్రభు మనల్ని ఇష్టపడే విధంగా మన జీవితం ఉందా? అలాంటి కన్యకలుగా మనం ఉన్నామా? దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి? రోమపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. పరిశుద్ధాత్మయందలి నీతి నష్ట ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. చాలు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. మచ్చుకు ఒక ఉదాహరణ, క్రీస్తునకు దాసుడైన వాడు ఏ విషయం ముందు వచనాల్లో గనక మనం చదివితే ముందు వచనాలలో మనకు చదివితే అర్థమవుతుంది ఏ విషయాల్లో దేవునికి ఇష్టడుగా ఉండాలి. 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏ విషయాల్లో? నీతిలో, సమాధానములో, పరిశుద్ధాత్మ యందలి ఆనందము విషయములో, ఈ అన్ని విషయముల్లో క్రీస్తుకు మనము దాసులముగా ఉండాలి. క్రీస్తుకు దాసులంగా ఉన్నప్పుడు మాత్రమే దేవునికి మనము ఇష్టలుగా ఉంటాము. దాసులంగా ఉన్నామా మనము? దాసుడు అంటే యజమానుడు ఏం చెప్తే అలా చేస్తాడు. దాసుడు అంటే యజమానుడు చెప్పింది చేయడం మాత్రమే కాదు, యజమానునికి నమ్మకత్వంతో కూడినటువంటి వాడుగా ఉంటాడు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు. మనం నిలబెట్టుకుంటున్నామా మన దేవుని దగ్గర నమ్మకాన్ని? నమ్మకం పోగొట్టుకుంటున్నామా? దేవుడు ఏది చెప్తే, దేవుడు ఏది ఇష్టపడితే అది చేసేవారిగా ఉంటున్నామా లేదా మనలను మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే మన రాజులకు రాజైన మన ప్రభువుకు, మన దేవునికి మనం ఇష్టలుగా ఉంటాం. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్లోనికి వెళ్దాం. చాలా ఫెమిలియర్ పాయింట్ మనకిది. గర్భవతి అయిన కన్యక. గర్భవతి అయిన కన్యక అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? మరియ. గర్భవతి అయిన కన్యక ఎక్కడ ఉండదు. క్రిటికల్ స్టేట్మెంట్. గర్భవతి అయిన కన్యక, లోకం ఒప్పుకొనని అంగీకరించని స్టేట్మెంట్. గర్భవతి అయిన కన్యక. కన్యక అంటేనే గర్భవతి కాదు. గర్భవతి అంటేనే ఆమెను కన్యకానం. కానీ బైబిల్ ఒక్కటి మాత్రమే చెప్తుంది కన్యక అయిన గర్భవతి, లేకపోతే గర్భవతి అయిన కన్యక గురించి. మనకు గుర్తు చేస్తుంది ఒక ప్రవచనం. అదేంటయ్యా అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మనం. ఇది ఎంతమందిని గూర్చిన ప్రవచనం? ఇద్దరిని గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని గూర్చిన ప్రవచనం. ఒప్పుకుంటున్నారు కదా మీరు? లేకపోతే కష్టంగా లాస్ట్ టైం చెప్పాం కాబట్టి చెప్తున్నారా? కాదు కదా. ఇద్దరిని గూర్చిందేనా కన్యక గర్భవతి అనే మాట? ఆశీర్వాదం అమ్మ. నిజమే. కన్యక గర్భవతి అనేది అమ్మా మీరేమైనా మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాను. అది ఒక్కరి గురించి కాదని తెలుస్తుంది. ఓకే, ఒక్కరి గురించి కాదని తెలుసా? కాదు. ఇద్దరిని గూర్చినది. అది ఇద్దరు ఎవరై అంటే యెషయా గారి భార్య గురించినది మరియు కన్య మరియ గురించినటువంటి ప్రవచనం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, బ్రీఫ్గా చెప్తున్నాను. కన్యక అనే పదాన్ని హెబ్రీ భాషలో 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి బెతుల, రెండవది ఆల్మా. యెషయా గ్రంథములో 23వ అధ్యాయం అని లాస్ట్ కూడా చెప్పాను. 7వ అధ్యాయంలో
ఉంటుంది. ఒకసారి చదువుదాం అన్నమాట, రెఫరెన్స్ చదివి ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఈ మాట ఆహాజుతో ప్రవక్త అంటున్నటువంటి మాట. ప్రవక్తకి ఒక సూచన చూపిస్తాను అనగా ఆహాజు ప్రవక్తకి ఒక సూచన చూపిస్తాను అని ఆ యెషయా గారి ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాట. ముందు నువ్వు ఒక సూచన అడుగంటే నేను అడగను, దేవుణ్ణి విసికించను అంటాడు. అడగను అంటే సరే నువ్వు అడగట్లేదు కాబట్టి దేవుడే నీకు ఒక సూచన చూపిస్తాడు. ఎందుకంటే నిన్ను వేధించున్న 2 రాజులను దేవుడు నిర్మూలన చేస్తాడు. ఎప్పుడు చేస్తాడా అంటే కన్యక గర్భవతి కుమారుని కంటుంది. అతను అమ్మా నాన్న అని అననేరక మునుపు, పాలు తేనె తినక మునుపు అతనికి తెలివి వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది అని ప్రవచిస్తాడు ప్రవక్త. ప్రవచించిన తర్వాత 8వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది, నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అనే మాటలు కనబడతాయి. అక్కడ ప్రవక్తి అంటే జెస్సికా, ఆమె యెషయా గారి భార్య, ఆమె కూడా ప్రవక్త్రి. ఆమెను కలుసుకొనినప్పుడు ఆమె గర్భము దాలుస్తుంది. ఆమెకు పుట్టబోయే కుమారుని గురించి కూడా చెప్పబడింది. ఎందుకంటే ఆహాజుతో చెప్తున్నటువంటి ఈ ప్రవచనం ఏదైతే ఉందో ఇది కేవలం ఒక్కరికి సంబంధించింది అయితే, కన్య మరియకు మాత్రమే సంబంధించింది అయితే ఆహాజుతో చెప్పాల్సిన అవసరం లేదు. 5-6 సంవత్సరాల తర్వాత అనగా గర్భవతి ఒక లేడీ గర్భము ధరించి ఒక బిడ్డను కని ఆ బిడ్డకు ఊహ రావాలంటే 6-7 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు వ్యవధి పడుతుంది. ఆహాజు కాలము ఎప్పుడో BC. క్రీస్తు కాలము గర్భవతి అయి కుమారుని కనింది AD 3వ శతాబ్దంలో. 3వ శతాబ్దం అని ఎందుకన్నామంటే 1వ శతాబ్దం అవ్వాలి. ఒకసారి చెప్పాను నేను, గ్రీకు క్యాలెండర్ ప్రకారం గ్రీకు క్యాలెండర్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఆయన కౌంట్ చేసుకొని ఆ సంవత్సరాలన్నీ కౌంట్ చేసి ఆయన ప్రక్రియలో 3 సంవత్సరాల డిఫరెన్స్ వస్తుంది. రేయింబగళ్ళు నిద్రాహారాలు మాని ఆయన క్యాలెండర్ కనిపెడతాడు. 3 సంవత్సరాల డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని ఇప్పుడు సరిచేయడం కుదరదు కనుక ఆ డిఫరెన్స్తోనే మనందరం కూడా బ్రతికి వెళ్తూ ఉన్నాం. అందుకని మనము ఇప్పుడు 2024 సంవత్సరంలో ఉన్నాం. ఎగ్జాక్ట్గా అయితే ఇది 2021 సంవత్సరం అవ్వాలి గ్రీకు క్యాలెండర్లో కనుక తప్పిదము జరగకుండా ఉన్నట్లయితే. ఆ క్యాలెండర్లో చాలామంది ఫాలో అవుతూ అలా వచ్చారు కాబట్టి ఆ మిస్టేక్ కంటిన్యూ అవుతూ ఉంది అని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథ వివరణలో ఉన్న మెసేజెస్ మీరు వింటే కనుక ఆ క్లారిటీ మీకు వస్తుంది. అయితే ఆ ప్రవచనము 5-6 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనము అంటే ఈ యొక్క యెషయా గారు ప్రవచించిన ప్రవచనము ద్విముఖ ప్రవచనము. 2 వ్యక్తుల గురించి, ఒకటి 5-6 సంవత్సరాల తర్వాత నెరవేర్చబోయే యెషయా గారి భార్య గురించి, రెండవది క్రీస్తుకు కూడా సంబంధించింది. ఒక ప్రవచనము 2 లేక ఎక్కువ మంది గురించి తెలియచేస్తే దాన్ని ద్విముఖ లేక బహుముఖ ప్రవచనం అంటాం. అలాంటి ప్రవచనాల్లో ఇది ఒకటి అని మనం మాట్లాడుకున్నాం. హెబ్రీ భాషలో కన్యక అంటే బెతూలా అని, కన్యక అంటే ఆల్మా అని అంటారు. బెతూలా అంటే వర్జిన్, పురుషుని ఎరుగనది అని అర్థం. ఇక్కడ ఆల్మా అంటే యంగ్ ఉమెన్ అంటే వయస్సులో, యుక్త వయస్సులో లేకపోతే యవ్వన దశలో ఉన్న స్త్రీ అని అర్థం. ఇక్కడ ఆల్మా అంటే ప్రవక్త్రి అయినటువంటి జెస్సికా గారు అని గుర్తుపెట్టుకోవాలి. బెతూలా కన్యక అంటే మరియ గారు అని గుర్తుపెట్టుకోవాలి. మరియను ఉద్దేశించిన హెబ్రూ భాష మాత్రం బెతూలా, వర్జిన్ అని అర్థం. ప్రవక్త్రిని ఉద్దేశించిన మాట మాత్రం ఆల్మా అంటే యవన దశలో ఉన్నటువంటి స్త్రీ అని అర్థం, యంగ్ ఉమెన్ అని అర్థం. సో ఇక్కడ గర్భవతి అయిన కన్యక, ఈమె గర్భము ధరించింది. మనము గర్భవతి అయిన కన్యకగా మరియ గారు ఉండడము లేకపోతే
డాక్టరీ అయిన జెసికా గారు ఉండటం మాత్రమే కాదు, కానీ మనము కూడా గర్భవతి అయిన కన్యకులుగా ఉండాలి దేవుని దృష్టిలో. ఆత్మీయ అర్థం మరలా అదేంటంటే పౌలు గారు అంటారు, నేను సువార్త ద్వారా మిమ్మును కంటిని. కొరింథీ పత్రికలో అంటాడు. కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 4:16 సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అంటే కనాలి అంటే గర్భము దాల్చాలి. కనాలి అంటే గర్భము దాల్చాలి. ప్రభు కొరకు ఆత్మలను మనము కనాలి అంటే ఖచ్చితంగా మనము గర్భవతులము అవ్వాలి. గర్భవతి అయిన కన్యక, ఆత్మలను కనే సంఘముగా, ఆత్మలను కనే విశ్వాసులముగా, ఆత్మలను సంపాదించే విశ్వాసముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. 6వ పాయింట్లోనికి వెళ్దాం. ప్రవచించే కన్యకులు. వెంటనే చెప్పేయాలి మీరు. ప్రవచించే కన్యకులు ఎవరు? ఫిలిప్పు కుమార్తెలు. అపోస్తుల కార్యములో మనకి కనబడుతుంది 21వ అధ్యాయం 9వ వచనం. ప్రవచించే కన్యకులు. ఆయనకున్నటువంటి కుమార్తెలందరూ కూడా ప్రవచించేవారు. ఎంత ధన్యకరమైన విషయం. కుమార్తెలు, మన బిడ్డలు వాక్యం చెప్తున్నారంటే ఎంత సంతోషం, ఎంతో సంతోషం. ఈరోజు కూడా ఉదయాన్నే ఒక వీడియో విన్నాను, మా మదర్ మాట్లాడుతున్నటువంటి వీడియో. ఆమె ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ పోడియం దగ్గర నిలబడి, ఇప్పుడు దాకా వీళ్ళ కూతురు తీసుకునే సమయం అంతా ఇప్పుడు నేనేమైనా మాట్లాడితే నేను తీసుకున్నానని మీరు అనుకుంటారేమో, ఏదేమైనా దూరం నుండి వచ్చి చాలా మంచి వర్తమానాన్ని మన సంఘానికి అందించిందని ఆమె ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతుంది సంతోషంతో. కుమార్తెలు లేక కుమారులు వాక్యం ప్రకటించే వారిగా ఉంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందం, ఎంత ఆనందం. మనం ఆస్తులు సంపాదించలేకపోవచ్చు, అఫ్కోర్స్ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో సహాయపడలేకపోవచ్చు, ఈ లోకంలో ఉన్న తల్లికి తండ్రికి ఆర్థికంగా మనం సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ మన ఆత్మీయ తండ్రికి మాత్రం ఆత్మల విషయంలో సహాయం చేయాలి. శరీరానుసారమైన తండ్రికి శారీరకంగా సపోర్ట్ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ మన ఆత్మలకు తండ్రి, ఎన్ని టాపిక్స్ కదా, ఎన్నో సెషన్స్ విన్నాం. మన ఆత్మలకు తండ్రికి మాత్రం ఆత్మానుసారమైన స్పిరిచువల్ సపోర్ట్ మనం ఇవ్వాలి. అదే ఆత్మల సంపాదన. చేస్తున్నామా? ఆత్మల్ని మనం సంపాదిస్తున్నామా? సామెతల గ్రంథం 24:11 నాశనమునకై జోగుచున్న వారిని నీవు రక్షింపవా? నీవు రక్షించు, వాక్యం చెప్పు, వాళ్ళని దేవుని సన్నిధిలోనికి నడిపించు అని వాక్యం ఘోషిస్తుంది, మనకే చెప్తుంది. కానీ మనం అంటాం, అయ్యా వాళ్ళని రక్షణలోనికి నడిపించయ్యా, అయ్యా వాళ్ళని మనసును మార్చయ్యా, వాళ్ళు బాప్తిసం తీసుకునేటట్టు చేయయ్యా, వాళ్ళు వాక్యం వినేటట్టు చేయయ్యా, అయ్యా వాళ్ళను నువ్వు మార్చయ్యా. నువ్వు మార్చవా? వాళ్ళు బాప్తిసం తీసుకునేలాగా నువ్వు మాట్లాడవా? నువ్వు వాక్యం చెప్పవా? ప్రతిదీ దేవునికే అప్పగిస్తావా? దేవుని మీద వేస్తావా భారం అంతా? ఆయన చేసే పని ఆయన చేస్తాడు. విత్తనం ఫస్ట్ నువ్వు నాటితే వృద్ధి ఆయన కలుగు చేస్తాడు, నీళ్లు మరొకరు పోస్తారు. కాబట్టి దేవుని పని చేసేవారిగా ఉండాలి. ప్రవచించే కన్యకులు అంటే ప్రభు పని చేసే కన్యకులు, ప్రభు పని చేసే వారంగా నీవు నేను ఉండాలని వాక్యం సెలవుస్తుంది ప్రియులారా. 7వ కన్యక ఎవరై అంటే ఎదుర్కొనే కన్యకులు, ప్రభువును ఎదుర్కొనే కన్యకులు. మరలా మీరు చెప్పేయాలి, ఎవరు ప్రభువును ఎదుర్కొనే కన్యకులు? ఎక్కడున్నారు? 10 మంది కన్యకులు. 10 మంది కన్యకలు. జస్ట్ 5 నిమిషాల సమయం ఇవ్వండి చాలు. 10 మంది కన్యకలు, 10 మంది కూడా ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొనేవారే సంఘంలో అందరూ, కానీ సిద్ధపాటుతో ఉన్నవాళ్ళు 5గురే. సిద్ధపాటుతో ఉన్నవాళ్ళు 5గురే. మత్తయి సువార్త 25:1 ఉంటుంది, ఎదుర్కొనటానికి 10 మంది కన్యకలను పోలి ఉంటుంది పరలోక రాజ్యం అని. 5గురే బుద్ధి కలిగిన వారు. 8వ వచనంలో బుద్ధి లేని వారు ఉంటారు, 8వ వచనంలో బుద్ధి కలిగిన వారు 9వ వచనంలో మనకు కనబడుతున్నారు. వారు 5గురు, వీరు 5గురు, కానీ ఎగ్జాక్ట్లీ ఎదుర్కొనగలిగిన వారు మాత్రం 5గురే. ఎదుర్కోవడానికి రెడీ అయింది 10 మంది, కానీ ఎదుర్కొనినది 5గురే. కారణం సిద్ధపాటు. దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా? ఎప్పుడు వస్తాడో ఆయన మనకు తెలియదండి. ఎనీ టైం రావచ్చు, మన వాక్యం వివరించుండగానే రావచ్చు, నేడో రేపో ఈరోజో తెలియదు మనకి. ఎనీ టైం ఆయన ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామా అని మనల్ని మనం
చెక్ చేసుకున్నాం ప్రియులారా. ఎదుర్కొనే కన్యకలుగా మనం ఉండాలి. ఈరోజు పాఠంలో చివరి కన్యకలు ఎవరయ్యా అంటే రాజు ఇష్టపడే కన్యకలు. మరలా ఆ ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో చదవండి ఈ మాట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఇది అవసరం మనకి. ఎస్తేరు 2:17. చదువుతున్నారా? అతని సన్నిధి నుండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకులకియు మాదీయులకియు 7 ప్రధాన. సిస్టర్ ఎస్తేరు 2:17. సారీ సిస్టర్. నో ప్రాబ్లం. మొద్దుకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెనితండ్రి అయిన అబీహయీలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంట వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. 2:17 సిస్టర్ 17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యమును పొందెను. అతడు రాజకిరీటంను ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. చాలు సిస్టర్. ఇక్కడ రాజు ఇష్టపడే కన్యక రాణిగా నియమించబడినటువంటి కన్యక. రాణిగా నియమించబడినటువంటి కన్యక. మనం కూడా రాణులం ఆత్మీయంగా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అయ్యున్నారు అని ఉంటుంది. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు అని ఉంటుంది మొత్తం వచనంలో. అక్కడ రాజులైనా అంటే రాణులైనా అని కూడా అర్థం. రాజులైన యాజక సమూహం, రాణులైన యాజక సమూహముగా మనము ఉన్నాం ప్రియులారా. దేవుని చేత రాణిగా నియమించబడిన వాళ్ళు. ఈ కన్యకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి చూస్తే ప్రభు అన్నాడు వధువు అన్నాడు. వధువు సార్వత్రిక సంఘం ఈ కన్యకనే. ఆ వధువు ఎలాంటిదిగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే ఎస్తేరును అహష్వేరోషు ఎంత ఇష్టపడ్డాడో మనకు తెలియదు, కానీ ఎంతగా ఎస్తేరు గారు నచ్చారో తెలియదు, కానీ కొంత మట్టుకు మనం అర్థం చేసుకోగలం. కానీ మన దేవుడైతే ముడతైనా మచ్చైనా డాగైనా వధువులో ఉండకుండా ఉండాలని తన ప్రాణమును అప్పగించాడు. తనను తాను అప్పగించుకొనెను అని ఉంటుంది ఎఫెసీ 5:25 చివరి మాటల్లో. సంఘం కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఎంతగా ప్రభు మనల్ని ఇష్టపడ్డాడంటే ఆయన తనను తాను అప్పగించుకునే అంతగా మనల్ని ఇష్టపడ్డాడు. ఇది ఎనిమిదవ కన్యక. బైబిల్లో ఉన్నటువంటి 8వ కన్యకలు. రాజు ఇష్టపడి రాణిగా భావించేటువంటి కన్యకలు, రాణిగా నియమించబడినటువంటి కన్యకలు. వధువుగా మనము నియమించబడి ఉన్నామా? ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం, కరెక్టే. ముడతైనా మచ్చైనా డాగైనా లేకుండా ఆయనకి ఇష్టమైనటువంటి వధువుగా ఆయన్ని ఎదుర్కొనడానికి, ఆ గొర్రె పిల్ల వివాహోత్సవ మహోత్సవంలో పాలుపంపులు పొందడానికి మనలను మనము సిద్ధపాటు చేసుకొని రెడీగా ఉన్నామా లేదా అని మనలను మనము చెక్ చేసుకోవాలి ప్రియులారా, పరిశీలన చేసుకోవాలి. చివరిగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఇంకా ఎందరో స్త్రీలు, ఎందరో కన్యకులు బైబిల్లో కనబడుతున్నారు. కీర్తన 79:63 79వ అధ్యాయం 63వ వచనంలో పెండ్లి పాటలు లేని కన్యకులు అని కనబడుతుంది. కీర్తన 68:24లో తంబురులు వాయించే స్త్రీలు అనగా ప్రభుని స్తుతించే వారికి సాదృశ్యంగా వీరున్నారు. యోబు గ్రంథం 41:5వ అధ్యాయంలో ఆడుకునే కన్యకులు, పరమగీతం 1:3లో ప్రేమించే కన్యకులు, విలాపవాక్యం 5:11లో
చెరుపబడిన కన్యకలు. ఈ మాట నేను ఇక్కడ చెప్పాలి. చెరుపబడిన అంటే తన భర్త కాని వారి చేత చెరుపబడిన, అంటే భర్త కాని వారితో సంబంధము కలిగిన అనే అర్థం వస్తుంది. చాలామంది దేవుని బిడ్డలైన వారు కూడా మనల్ని సృష్టించిన మన సృష్టికర్త మనకు భర్త అయి ఉన్నాడని ఎరిగి కూడా అనేక మందిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ అంతరం వేసుకుంటే ఈ జబ్బు తగ్గుతుంది, ఈ అనారోగ్యం పోవాలంటే ఫలానాలను ఆశ్రయించాలి, ఫలానా మంత్రం వేయించాలి, తంత్రం వేయించాలి, ఆధారం కట్టాలి, ఇది కట్టాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నిద్రలు చేయాలి అని కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళు చెరుపబడిన స్త్రీలకు సాదృశ్యంగా కనబడుతున్నారు. చాలా ఘాటైన మాట ఈ మాట. మనము దేవుణ్ణి తప్ప, మన సృష్టికర్తను తప్ప మరి ఏ విషయాల్లోనైనా ఎవరినైనా మనం ఆశ్రయిస్తుంటే మనం ఇలాంటి స్త్రీలకు సాదృశ్యంగా ఉన్నామేమో అని అర్థం. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుందాం, మన దేవుని మీద మనం ఆధారపడదాం. ఒక్కడే భర్త, ఒక్కడే ఫాదర్ మనకి, ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు మనకి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విలాపవాక్యం 1:15 యోధా కన్యక, ఇర్మియా 31:4, 18:13 ఇశ్రాయేలు కన్యక, 2 రాజులు 19:21 సియోను కుమారి కన్యక, యెషయా గ్రంథం 47:1 బబులోను కన్యక. అంటే కొన్ని దేశాలను, కొన్ని జాతులను కూడా దేవుడు కన్యకగా సంబోధిస్తూ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. సో చాలా రకాల కన్యకలు బైబిల్ మనం చూస్తాం. కానీ 2 వచనాలు నా కోసం మీరు చదివితే మనం ముగించుకుందాం. అసలు సిసలైన కన్యక అంటే పౌలు గారు చెప్పినటువంటి డెఫినేషన్ చూడకుండా మనం పాఠాలు ముగించుకోలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:34 చదువుదాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 7:34. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై పెళ్ళుటకు ప్రభు విషయమై ప్రభు కార్యములను గూర్చి చింతించండి. ఈ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, పెళ్ళైన స్త్రీ భర్తను ఎలా సంతోష పెట్టాలి, ఏం వంటలు చేయాలి, ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇల్లు నీట్గా ఎలా పెట్టాలి, ఎలా మార్కులు వేయించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. భర్త మెచ్చుకోవాలని నడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ పెండ్లి కాని స్త్రీ ప్రభువుని ఎలా సంతోష పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటుంది అని చెప్తూ పౌలు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, పెళ్ళి కాని కన్యక మరొకసారి చదవండి సిస్టర్. అక్కడ ఆత్మయందును 2 విషయాలు, శరీరమందును పవిత్రురాలై ఉంటుంది. పెళ్లి కాని స్త్రీ శరీరమందు పవిత్రురాలుగా ఉంటుంది, ఆత్మయందు కూడా పవిత్రురాలుగా ఉంటుంది. ఆమె అలా పవిత్రురాలుగా ఉండి ప్రభువుని ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచన చేసింది. చాలా విషయాలలో పెండ్లి కాకుండా ప్రభు సేవ చేస్తున్నటువంటి బహుమాదిరికరమైనటువంటి స్త్రీలు ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. ధన్యకరం అది. దేవుడు వారిని అట్టి రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. చాలాసార్లు ఫీల్ అయ్యేటువంటి మాట, అసలు పెళ్లి కాకుండా ఉంటే ఇంకా సేవలో ఇంకా అద్భుతంగా వాడబడేవాళ్ళం, ఇంకా సేవలో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం, ఎక్కువ బయటికి వెళ్ళేవాళ్ళం, ఎక్కువ ట్రావెలింగ్ చేసి మరి సేవ చేసేవాళ్ళం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని చిత్తం ఏంటో అదే. మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, కానీ మన జీవితాల్లో దేవుని చిత్తం ఆయన నెరవేర్చుకుంటూ ఉంటాడు. కొంతమందిని పెండ్లై సేవ చేసేలాగా వాడుకుంటాడు, కొంతమందిని పెండ్లి కాకుండా సేవ చేసేలాగా ఆయన వాడుకుంటూ ఉంటాడు. కానీ ఏది ఏమైనా పౌలు గారు చెప్పిన మాటల ఆంతర్యాన్ని మనం గనక ఆలోచన చేస్తే, ఆత్మయందు మనం పవిత్రులముగా ఉండి దేవునిని ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచన చేస్తే, పెండ్లి కాకుండా వారి జీవితాన్ని డెడికేట్ చేసుకున్న వారి లైన్లో మనం లేకపోయినా ఆ సెకండ్ లైన్లో మనం ఉంటాం. అలాంటి కన్యకులుగా, శరీరానుసారమైన కన్యకులుగా మనం ఉండలేకపోయినా పెండ్లి అయినా కూడా ఆత్మలో అన్ని విషయాల్లో పవిత్రత కలిగి దేవుని కనపరుస్తూ దేవుణ్ణి సంతోష పెట్టాలని మనం బ్రతికితే, మన జీవితాన్ని, మన సమయాన్ని, మన ఆలోచనలను ఆయన వశం చేసి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికితే మంచి కన్యకులుగా మనం బ్రతకొచ్చు. పెళ్లి కాని వారంతా డెడికేషన్ లేకపోయినా సెకండ్ లైన్లో మనం ఉండొచ్చు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చివరిగా ఇంతకీ మన పాఠం అసలు ఎంతమంది కన్యకులు ఉన్నారు చూసాం.
కన్యకతో పురుషుని జాడ అని మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ పురుషుడు ఎవరో కూడా చూడకుండా ముగించలేం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుకొని ముగించుకుందాం.